నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను మీ కృష్ణవేణి. సినిమా మనకు బోర్ కొట్టినా, బాధ అనిపించినా, చుట్టాలు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా ఎటు వెళ్దామంటే ఫస్ట్ గుర్తొచ్చేది సినిమానే. ఇప్పుడు ఓటీటీ కూడా మన చేతిలోకి వచ్చింది. అయితే ప్రేక్షకుల అభిప్రాయం ఏంటి అనే విషయాల్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉండేవి. ఇలా చేస్తేనే సినిమాలు చూస్తారని. కానీ ఇప్పుడు ఆ హద్దులన్నీ చెరిగిపోయాయి. మంచి కథ అయితే చాలు, 2.5 గంటల నిడివి మేము చూస్తాము అని ప్రేక్షకులు తీర్పిచ్చారు. అది ఓటీటీతో ప్రూవ్ అయింది, అన్ని సినిమాలు చూస్తున్నారని. ఆ తర్వాత చాలా కొత్తగా టాలెంట్స్ వచ్చాయి, చాలా కొత్త ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ అయ్యాయి గొప్పగా మన తెలుగులో. అది మనందరం గర్వించాల్సిన విషయం. అందులో భాగంగా వస్తున్న కొత్త కథల్లో ఒక కథ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. త్రిబాణధారి బార్బరిక్ అనే సినిమా రాబోతుంది. చాలా ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు సినిమా టీం. ఉదయభాన్ గారు రావడం అందులోకి, తర్వాత పేరుతో సహా అసలు మైథాలజీ అని కొంతమంది, అసలు సినిమా స్టోరీ ఏంటని, ఇలా సినిమాని రిలీజ్ చేయకముందే స్టోరీతో, యాక్టర్స్తో, పేరుతోటే చాలా మార్కెటింగ్ క్రియేట్ చేసుకున్నారు టీం. ఈ సినిమాకి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ చేసిన రమేష్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు, మాట్లాడదాం. సార్ నమస్తే. సార్, చాలా నాలెడ్జ్ అండ్ చాలా మార్కెటింగ్ స్కిల్స్తో ఒక సినిమాకి కావాల్సిన అన్ని రకాలుగా సినిమా టీం కనిపిస్తోంది. అంటే ఉదయభాన్ గారు తీసుకోవడం దగ్గర నుంచి, నేమ్ సినిమా టైటిల్ పెట్టడం దగ్గర నుంచి ఒక క్యూరియాసిటీని క్రియేట్ చేశారు మీరు. ఫస్ట్ మీరు బాహుబలి, RRR లాంటి సినిమాలకు వెజ్ చేసిన మీరు, పొలిమేర చేశారు, చాలా చాలా చేసుకుని, రజాకర్ లాంటి ఒక టఫ్ టాస్క్ అది, అప్పటి సినిమా తీయడం, ఆ విజువల్స్ తీయడం. మీరు ఇది ఒప్పుకోవడానికి మీకంటూ కల్పించిన నమ్మకం ఏంటి సినిమాకి? నవడేస్ ఫ్యామిలీ రిలేషన్స్ దాని మీద డిపెండ్ అయిందండి. అంటే గ్రాండ్ పేరెంట్స్ని మనం ఎంత బాగా చూసుకుంటున్నాం అనేది క్వశ్చన్ మార్క్ నవడేస్. అలాంటి దాంట్లో నాకు నచ్చింది ఏంటంటే, ఒక గ్రాండ్ ఫాదర్ ఒక గ్రాండ్ డాటర్ కోసం చేసే ఫైట్ ఇది ఫిలిం. సో ఇలాంటి వాల్యూస్ ఉన్న ఫిలిం చేయాలనిపించింది. అండ్ స్క్రీన్ ప్లేస్ అనేది చాలా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే. అంటే ఒక 10 minutes మనం మిస్ అయితే నెక్స్ట్ మూమెంట్ సినిమా అర్థమవుతుంది. అంత స్క్రీన్ ప్లే, టైట్ స్క్రీన్ ప్లే వెళ్తుంటుంది. అంటే లేయర్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇవన్నిటికీ నాకు నచ్చి నేను యాక్సెప్ట్ చేసిన. ఇంకోటి, నేను నా ఇండిపెండెంట్గా చేసిన ఫిలిమ్స్లో పొలిమేర కావచ్చు, పొలిమేరలో ఒక స్టేట్మెంట్ ఉంటుంది, చదువు ఉంటే బాగుపడుతుంది తప్ప డబ్బు ఉంటే కాదు, చదువు ఉండాలి బాగా ఉంటుంది అమ్మాయి. అది రజాకర్లో వెన్ ఐ రీడ్ అబౌట్ దట్ స్క్రిప్ట్, అప్పటి వరకు నాకు తెలీదు. 1 year లేటర్ వచ్చింది హైదరాబాద్కి ఇండిపెండెన్స్ అని. బీయింగ్ ఐమ్ హైదరాబాద్ పర్సన్, నాకు తెలియదు. సో అలా అది నాకు హాంటింగ్ అనిపించింది. అది కూడా దీంట్లో ఏంటంటే, ఒక తాత తన మనవరాల కోసం పడే తపన, ఆ ఓల్డేజ్ మ్యాన్ ఫిజికల్గా వీక్ ఉన్నా కానీ తన మనవరాలు జరిగిన అన్యాయాన్ని ఎలా ఎదిరించి ఫైట్ చేస్తాడు అనే పాయింట్ చాలా బాగా చెప్పడం జరిగింది కథలో. దట్ ఈస్ మై సెలెక్షన్ ఆఫ్ దిస్ ఫిలిం. ఓకే సార్, మీరు ఇప్పుడు బాహుబలి, RRR లాంటి సినిమాలు చేశారు. పొలిమేర 2 కానివ్వండి, మాకు మీ సినిమాటోగ్రఫీ కొత్తగా కనిపిస్తూ ఉంటుంది, తెలిసిపోతూ ఉంటుంది. అతి తక్కువ టైంలో మీకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడం, తెలుగులో అతిరథులు ఉన్నారు కెమెరా డిపార్ట్మెంట్లో, అది మీ వల్ల అయింది. ఇప్పుడు వీళ్ళు రజాకార్ లాంటి సినిమా అంటే 1947 ఆ టైంకి వెళ్ళిపోవాలి, వెళ్ళిపోయి ఇక్కడ నిజాం పాలన, అప్పటి హైదరాబాద్, ఇవన్నీ చాలా టఫ్. డైరెక్టర్ బ్రెయిన్లో ఏముందో దాన్ని దృశ్య రూపం తీసుకురావాల్సింది మీరే. నెక్స్ట్ ఇంక సినిమాకంతా మీరే పిల్లరు. ఇంత నమ్మకం, వీటికి ఎంతో మంది ఉన్నారు కదా, రమేష్ రెడ్డి గారిని ఎందుకు టఫ్ సినిమా అనగానే సెలెక్ట్ చేసుకుంటున్నారు? ఆనెస్టీ, టైం, డెడికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అంటే డైరెక్టర్ స్టోరీ విన్నాక నేను వెంటనే వాట్ దే గివింగ్ ఆఫర్, లైక్ రెమ్యునరేషన్ కావచ్చు, దాని గురించి నేను టెంప్ట్ అయిపోయి, లేకపోతే ఒక ఫిలిం వచ్చింది కదా అని చెప్పి నేను యాక్సెప్ట్ చేయను. ఫిలిం విన్నాక నేను ఒక 2 days టైం తీసుకుంటాను, ఆలోచిస్తాను. దీనివల్ల నేనేం చెప్పాలనుకుంటున్నా, అంటే సినిమాటోగ్రఫర్గా నేను చూపించాలనుకుంటున్నా కంటెంట్కి, నాకు అంటే సినిమాటోగ్రఫర్కి పోర్షన్ ఎంత ఉంది షో చేయడానికి దీంట్లో అనే దాన్ని నేను బాగా అనలైజ్ చేస్తాను. సో ఆ విధంగా నేను చూస్ చేసుకొని త్రూ లైటింగా, లేకపోతే ఫ్రేమింగా, లేకపోతే క్యారెక్టర్ డ్రివెన్ ఆర్క్ ఎలా ఉంది, దాన్ని అనలైజ్ చేస్తూ డైరెక్టర్ ఇన్పుట్స్ మనకు ఎంతవరకు మ్యాచ్ అవుతున్న వేవ్లెంత్. అంటే ఇప్పుడు అందరు ఉంటారని కాదు, డైరెక్టర్ నాకు ఎంతవరకు ఫ్రీడమ్ ఇస్తుండు, నేను అంతవరకు అతనికి ఎంతో యూజ్ అవ్వగలుగుతా, సబ్జెక్ట్ ఎంత ఎనర్జీ చేయగలుగుతా అనేది ఇంటెన్షన్ అండి నాకు బేసికలీ. సో అలాంటి టీమ్ కొలాబరేట్ అవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్. ఈ 2 బాగున్నా ప్రొడక్షన్ కూడా ఇంపార్టెంటే. లక్కీలీ నాకు ప్రొడక్షన్ కూడా ఆ విధంగా కలిసి వచ్చింది. సో అదే అండి. రజాకార్లో కూడా ఆనెస్ట్గా నేను డైరెక్ట్గా నాకు ఎప్పటి నుంచో పరిచయం, కానీ ఆ ఫిలింకి అతను అనుకుంటే బిగ్, అంటే లైక్ సీనియర్ సినిమాటోగ్రాఫర్స్ డెఫినెట్లీ దొరుకుతారు. బట్ అతను నన్ను బిలీవ్ చేసి నాకు ఇవ్వడం,
నాకున్న పాస్ట్ ఎక్స్పీరియన్స్ లార్జర్ దెన్ లైఫ్ మూవీస్ లైక్ బాహుబలి, RRR, ఈగా కూడా వర్క్ చేశాను. అక్కడ నేను సింధు గారి దగ్గర నేర్చుకున్న థింగ్స్, ఆన్ లొకేషన్ ప్రాక్టికాలిటీ అండ్ పోస్ట్ ఎగ్జిక్యూషన్ ఎలా చేస్తామన్నది దట్ ఈస్ ద మెయిన్ టాస్క్. సో ఆ ఎక్స్పీరియన్స్ నాకు ప్రజగా చాలా యూజ్ అయింది. అండ్ కమింగ్ టు త్రిబందర్ బార్బర్కి నా ఐడియాలజీ, నా విజన్ అంటే నేను కామన్ మ్యాన్గా ఉన్నప్పుడు ఇంట్రోవర్ట్గా ఏం ఆలోచిస్తా, ఏం చేస్తా, నేను ఏం ఫీల్ అవుతా అనే క్యారెక్టర్స్ దీంట్లో చాలా ఉంటాయి. సో దానికి నేను ఎక్కువ కనెక్ట్ అయ్యాను. నా పర్సనల్ ఐడియాలజీకి బాగా కనెక్ట్ అయ్యాను సబ్జెక్ట్ రిలేటెడ్గా. సార్ ఇప్పుడు మీరు రాజమౌళి గారి స్కూల్ ఒక రకంగా చెప్పండి. ఈగ నుంచి బాహుబలి, RRR అంతా పాన్ ఇండియా మూవీస్. రాజమౌళి గారి దగ్గర చిన్న క్యారెక్టర్ చేస్తేనే వాళ్ళని ఏదైనా సినిమాకి అడగాలంటే భయం వేస్తుంది. ఎందుకంటే వాళ్ళ రెమ్యునరేషన్ ఎంతో, వాళ్ళు అక్కడ చేశారు కదా అని. ఆ బోర్డు, ఆ బ్యానర్ నుంచి రాజమౌళి గారు స్కూల్ నుంచి వచ్చారంటే అప్కమింగ్ అంతా కొత్తగా వస్తున్న వాళ్ళే పిల్లలు, కొంతమందికి ఇష్టం ప్యాషనెట్గా చేస్తున్న వాళ్ళు అంటే ఎలాంటి ధైర్యం కలిగిస్తారు? అమ్మో రమేష్ రెడ్డి గారిని కలవడం ఎందుకు, ఆయన ఎంత చెప్తారో అనే భయం లేకుండా అంత ధైర్యంగా మీ దగ్గరకు వస్తున్నారు. ఎలా మీ రెమ్యునరేషన్ విషయంలో పర్టికులర్ కాదా, అడగరా, ఎంకరేజ్ చేస్తారా? ఏంటి మీ స్పెషాలిటీ? నేను రెమ్యునరేషన్ విషయంలో పర్టికులర్గా ఉండేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ ఏంటి, సబ్జెక్ట్కి వాళ్ళు ఎంత పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. అంటే ఎగ్జాంపుల్ పొలిమేర ఉందండి. పొలిమేర సత్యనారాయణ గారు చిన్న స్పాన్ ఉన్న ఆర్టిస్ట్, అందులో కామాక్షి గారు, ఎవరైనా మీ పొలిమేర చూశారు కాబట్టి పొలిమేర 1 నేను చూసినప్పుడు నేను కూడా వన్ ఆఫ్ మై ఫ్రెండ్ నాకు రిఫర్ చేశాడు. పొలిమేర 1 బాగుంది, నీకు బాగా నచ్చితే చూడు సార్ అన్నాడు. నేను చూశాక అనిపించింది బడ్జెట్ ఇస్ డజంట్ మ్యాటర్. తను అనుకున్న ఐడియాని బాగా ఎగ్జిక్యూట్ చేసే డైరెక్టర్ అనిపించింది. అన్ని విషయాలు బాగుంది, గుడ్ అనుకున్నా. విత్ ఇన్ 25 డేస్లో, రిలీజ్ 25 డేస్లో కాల్ వచ్చింది. సో దే అప్రోచ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్. తను లేబర్ ఇప్పుడు బిజీగా ఉన్నా, బట్ ఈ సబ్జెక్ట్కి రమేష్ ఐ థింక్ సో బెటర్ చాయిస్, మీరు ఒక్కసారి రమేష్ని టచ్ చేయండి నాకు రిఫర్ చేశారంట. సో ఆ విధంగా నాకు వచ్చింది. నేను తనతో స్టోరీ విన్నాక, తనతో డిస్కషన్లో కూర్చున్నాక ఈ డోంట్ వాంట్ లూజ్ మీ. అట్ ది సేమ్ టైం బడ్జెట్స్ అనే టాపిక్ వచ్చింది. ఇప్పుడు బడ్జెట్ గురించి మనం ఆలోచన లేదు, సబ్జెక్ట్ బాగుంది, నాకు లైన్ నచ్చింది, మీరు ఏం చెప్పాలనుకుంటారు. మనం మూవీ ప్రొటెక్షన్ పెంచడానికి మేకింగ్ కావాల్సిన థింగ్స్ ఇస్తే అది డెఫినెట్లీ డూ ఇట్ అని చెప్పి ఒక డీసెంట్ బడ్జెట్ అనుకున్నాం. డీసెంట్ బడ్జెట్ ఫినిష్ అయింది. దానికి ఎక్కడ ఎక్స్టెండ్ కూడా అవ్వాలి బడ్జెట్. ఆబ్వియస్లీ మీకు తెలుసు దాని రిజల్ట్ కూడా. సత్యనారాయణ హీరోగా పెట్టుకొని థియేట్రికల్గా 25 CR కలెక్షన్ రావడం, ఓటీటీలో మళ్ళీ 45 CR రావడం. కమింగ్ టు దిస్ ఫిలిం ఇది అంతే అండి. నేను రజకార్డ్ అప్పుడు టీజర్ రిలీజ్ అయిందంట. ఈయన పొలిమేర 2 చూశాడు, మోహన్ శ్రీవాస్తవ బార్బరీ డైరెక్టర్. చూశాక నన్ను అప్రోచ్ అయిన టైంకి నాది టీజర్ రిలీజ్ అయింది రజకార్డ్. కష్టం లే, ఇతను మనకి బడ్జెట్ ఉండడని ఫిక్స్ అయిపోయారంట. తర్వాత 2-3 DOPస్తో ఇంట్రాక్షన్ అయింది. సో ఈ బార్బిక్ వన్ ఆఫ్ ద రైటర్ ఎవరుతున్నారో నాగేంద్ర అని, లేదు నాకు రమేష్ గారు తెలుసు, ఒకసారి అప్రోచ్ అవుదాం సి అంటే నన్ను అప్రోచ్ అయ్యారు. వెళ్ళి కంటెంట్ విన్నాను. సార్ మీరు చెప్పినట్టు తీస్తాము, మళ్ళా కమిట్మెంట్ అయ్యాక బడ్జెట్స్ అనే డీవియేషన్ లేకుండా ఒక విజన్ ఉంది కదా మీ డైరెక్టర్గా. సో అది నేను ప్రొడ్యూసర్తో మాట్లాడి ఇది ఎగ్జిక్యూషన్ యాసిడ్ వెళ్తామంటే నేను డెఫినెట్ డూ ఇట్ అని చెప్పి నేను డీసెంట్ బడ్జెట్ నా రెమ్యునరేషన్ కావచ్చు ఏమైనా మాట్లాడుకొని వి ప్లాన్ అండి. కానీ బార్బరిక్ ఫిలిం డైరెక్టర్ ప్లాన్ 45 డేస్. ఓకే, నేను విన్నాక చెప్పాను సరే 45 డేస్లో అవ్వదు, 50 డేస్ క్రాస్ అవుతుంది. మ్యాక్సిమం మార్చ్ 60 డేస్, బట్ బిలో ద లైన్ విల్ ట్రై టు ఫినిష్ ఇట్. నేనైతే ఎందుకంటే 45 డేస్లో నేను ఫినిష్ చేయలేమని తెలుస్తుంది. ఎందుకంటే డైలీ రెయిన్ ఎఫెక్ట్ ఉందండి. ఫిలిం ఓవరాల్గా 60% రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది. ఓవర్ ద నైట్ జరిగే స్టోరీ, మేజర్ స్టోరీ ఓవర్ ద నైట్లో జరుగుతుంది. సో రెయిన్ ఎఫెక్ట్ అంత ఈజీ కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ షాట్కి ఎవ్రీ సెటప్ చేంజ్ చేస్తూ ఉండాలి, లైటింగ్ చేంజ్ చేయాలి, రెయిన్ ఎఫెక్ట్, ట్యాంకర్స్, పైప్స్ అంతా ఉంటుంది. అంటే ఆ ప్రాసెస్లో అడిగా అక్కడక్కడ అవసరమైతే రెయిన్ తగ్గిద్దామా, హైదరాబాద్ సిటీలో మొత్తం అన్ని ఇయర్లు పడదు కదా అన్న. లేసా నాకు త్రోట్ రెయిన్ కావాలి. డైరెక్టర్ మారుతి గారు కూడా నాకు రెయిన్ వద్దు, విండ్ కూడా పెట్టుకోవచ్చు కదా అని సజెస్ట్ చేశారు. నేను వినలేను, నేను సినిమా చేయడం అని మానసగా నాకు రెయిన్ ఎఫెక్ట్ ఉండాలి ఫిలిం. దట్ ఈస్ మై కోర్ ఎమోషన్. అంటే ఒక ఓల్డ్ ఏజ్ గ్రాండ్ ఫాదర్ మిడ్ నైట్లో ఆ రెయిన్లో తడుస్తూ మనవరాల కోసం పడే తపన అనేది నా ఎమోషన్ అండి. సో అంటే సిటీ అంతా అలర్ట్గా రెడ్ అలర్ట్ ఉన్న మూమెంట్లో తను ఏం చేయగలుగుతాడు, అవుతుందా పాసిబులా అనేది మూమెంట్ హాంటి నాకు ఉండాలి అని తను అన్నాడు. సరే అని నెక్స్ట్ వెంట్ టు ప్రొడ్యూసర్ రమేష్ పక్కన పెట్టండి, ఈ ఫిలిం ఇదండి, డైరెక్టర్ విజన్ బాగుంది, ఎక్సలెంట్గా రాసుకున్న స్క్రీన్ ప్లే, ఐ డోంట్ వాంట్ టు లూజ్ ది సబ్జెక్ట్, బట్ మేకింగ్ అంటే
తను కూడా బాగా చెప్పాడండి, నా ఫస్ట్ ఫిలిం, నా ప్రొడక్షన్ నుంచి నాకు క్వాలిటీగా ఉండాలి, నేను ఏ కంటెంట్ బిలీవ్ చేసినా నాకు విజువల్ కనబడాలండి, పర్లేదండి అన్నాడు. డన్ సార్ అనుకున్నాం. వాళ్ళు అనుకున్న దానికంటే ఒక 10% or 15% బడ్జెట్ ఇంక్రీజ్ అయింది. సో ఫైనల్లీ ఇప్పుడు టుమారో గోయింగ్ టు రిలీజ్ ఆ వరల్డ్ అనేది మీరు చూస్తారు అందరు. ఎందుకంటే నాకు 2018 కేరళ ఫిలిం, టోవినో థామస్ ఫిలిం చాలా ఇష్టమైన ఫిలిం. వాళ్ళు ఒక 2 years తీశారు ఆ ఫిలిం, అంటే రెయిన్ సీజన్లో తీశారు. అండ్ తుంబడ్ అని మన మరాఠీ ఫిలిం, అది కూడా 3 years తీశారు రెయిన్ ఎఫెక్ట్లో. సో ఆ తుంబడి ఏంటంటే అది మొత్తం వైట్ షాట్లు ట్రావెలింగ్ ఉంటుంది, కార్ ట్రావెలింగ్. అది 2018 మూవీ కూడా అంతే. మా దాంట్లో కూడా లక్కీలీ మాకు 2 years రెయిన్ సీజన్ కలిసి వచ్చింది. నేను స్టార్ట్ చేసినప్పుడు టాకీపట్ తీసాము అండ్ మిడ్ రేంజ్ ఆఫ్ షార్ట్స్ తీసాము. కొన్ని షార్ట్స్ ఇంకా మేము కంప్లీట్ హైదరాబాద్ వైట్ షార్ట్స్ అన్ని రెయిన్ ఎఫెక్ట్స్ కోసం వెయిట్ చేసి కెమెరాస్ హోల్డ్ చేసి, ఆ రోజు సమ్ టైం రెయిన్ పడలేదు, కెమెరా వెయిటింగ్ ఛార్జెస్ అన్ని వేస్ట్. మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెదర్ రిపోర్ట్ చూసుకొని రెయిన్ ఉందంటే మళ్ళీ కెమెరా హైయర్ చేసుకోవడం, 2-3 లొకేషన్ వెయిట్ చేసేవాళ్ళం, 2 unitsగా డివైడ్ అయ్యి అలా అప్రోచ్ అయితే తీసాం. అండ్ ఈ ఫిలిం నేను విన్నాక డైరెక్టర్ కూడా నేను ఇచ్చా రిఫరెన్సెస్, ఇది స్టోరీ బోర్డ్ అండి, లుక్ బోర్డ్ ఇలా ఉంటుంది, కొన్ని జనరేట్ చేయడం. సో అలా చేయగా సార్ ఇది చాలా బాగుందండి, లుక్ బోర్డ్ ఇలా మనం అచీవ్ చేయగలుగుతాం అన్నట్టు. డెఫినెట్ చేయగలుగుతామండి, ఏం లేదు, మీరు విన్నప్పుడు ఫీల్ అయ్యాను, ఇది వస్తుంది, లైటింగ్ స్కీమ్ కావచ్చు, కలర్ ప్యాలెట్ కావచ్చు, లొకేషన్స్ కూడా అండి. తను ఏం చెప్తున్నాడు అంటే స్టోరీ ఎప్పుడైతే నరేషన్ ఇచ్చాడో ఆ మూమెంట్లో వాట్ ఐమ్ విజువలైజింగ్ మై ఇన్నర్ మైండ్, ఎగ్జాక్ట్లీ ఆ లొకేషన్స్ ఇచ్చారు ప్రొడక్షన్ నుంచి. నాట్ చార్మినార్ దగ్గర, చార్మినార్ సరౌండింగ్లో, నాట్ ఓన్లీ చార్మినార్, అలాంటి ఓల్డ్ సిటీలో 7 to 8 days రెయిన్ ఎఫెక్ట్ షూట్ చేశాం. అక్కడంతా ప్రొడ్యూసర్ అంతా సపోర్ట్గా లోకల్ వాళ్ళతో కొలాబరేట్ అయ్యి మాకు సపోర్ట్ ఇచ్చి, ఓకే మీరు షూట్ చేసుకోవచ్చు ఇక్కడ అని చెప్పి. మళ్ళీ హైదరాబాద్లోనే అనదర్ ప్లేస్ అల్వాల్లో కొంచెం మాస్ ఏరియాలో షూట్ చేసాం, అత్తపూర్లో కొన్ని ఏరియా, అలా హైదరాబాద్లో జరిగే స్టోరీ బేసికలీ. కానీ ఆ అథెంటిక్ ఆ ఓల్డ్ హైదరాబాద్ లైక్ 80s 90sలో ఉన్న కొంచెం అలాంటి దాన్ని చూపించాలని డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడు, అంటే ఓల్డ్ సిటీ స్టైల్లో కనబడాలని. సో ఐ వెంట్ త్రూ దట్. అండ్ చూసింగ్ ఆఫ్ క్యారెక్టర్స్, సత్యరాజ్ గారు కొత్త ప్రొడక్షన్, కొత్త డైరెక్టర్, బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సత్యరాజ్ గారు ఓకే అన్నారు అని చెప్పి నాకు చెప్పారు. సత్యరాజ్ గారు ఓకే అన్నారు, బట్ రెయిన్ ఎఫెక్ట్ చెప్పారా అన్న. సత్యరాజ్ గారికి ఇయర్ పెయిన్ ఉంటుంది, రెయిన్ తడిస్తే అతనికి పెయిన్ ప్రాబ్లం ఉంటుంది. మాకు బాహుబలి టైంలో కూడా చిన్న ఐడియా ఉంది, లైక్ ప్రభాస్ గారు తల అడిషనల్గా హెడ్ కట్టింగ్ ఉంటుంది కదా, ఆ టైంలో కూడా సత్యరాజ్ గారు కొంచెం ఇబ్బంది పడ్డారు. బట్ సీన్ డిమాండ్ తప్పలేదు, అది ఒక సీన్. ఇక్కడ మాకు త్రూఅవుట్ ఫిల్మ్ అంతా రెయిన్ ఎఫెక్ట్. సో అసలు చెప్పారా అని డైరెక్టర్ని అడిగా, అది ఈజీ కాదండి, అతను సత్యరాజ్ గారి ప్రాబ్లం అంటే లేదు సార్ అతను విన్నాడు, బట్ స్టోరీ నచ్చింది కాబట్టి అతను యాక్సెప్ట్ చేశాడు. ఎలా అండి, పెయిన్ ఏం రాలేదా? అయిందండి, ఒక 2 days షూట్ కూడా బ్రేక్ అయింది, తనకి హెల్త్ బాగాలేక రెస్ట్ కావాలన్నాడు. 2 days గ్యాప్ తీసుకున్నాం, మళ్ళీ ఇంకో సెకండ్ డే కూడా జరిగింది. బట్ అతను మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, ఎందుకంటే అదే అందరికి కనెక్ట్ అయింది ఏంటంటే గ్రాండ్ ఫాదర్ అండ్ గ్రాండ్ డాటర్ మధ్య ఉన్న రిలేషన్. సో దాని అంతా క్యూట్గా చూపించాలి. తను కూడా ఉంటుంది కదా, తన ఏజ్ ఫ్యాక్టర్లో కూడా తను కూడా బీయింగ్ ఏ గ్రాండ్ ఫాదర్, తను కూడా కనెక్ట్ అయ్యాడు ఫ్యామిలీ మెంబర్స్. మీరు 45 days కాదు కంప్లీట్ అవ్వదు అన్నారు కదా, ఫైనల్గా మీరు అన్నది నిజమైందా, వాళ్ళన్నది నిజమైందా? ఆబ్వియస్లీ నేను అన్నది నిజమైంది, బికాస్ ఆఫ్ ఉన్న ఎక్స్పీరియన్స్ అలాంటిది. అంటే ఎవరైనా సరే, డైరెక్టర్ అయినా ప్రొడ్యూసర్ అయినా ఎర్లీగా ఫినిష్ అయితే బాగుంటుంది అంటారు అని ఫీలింగ్ ఎవరికి ఉంటుంది, టైట్గా చేద్దామని. బట్ మ్యాజిక్ జరుగుతుంది, జరగదని కాదు, కానీ ప్రాక్టికల్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. రెయిన్ ఎఫెక్ట్ దట్టు మేము షూట్ చేసింది సమ్మర్ సీజన్లో, సెటప్ షూట్ చేసింది. సమ్మర్లో లైట్ డౌన్ అవ్వడానికి 7-7:30 అవుతుంది, ఫస్ట్ షాట్ ప్రిపేర్ చేసేకి 8:30 అవుతుంది. వాటర్ రోడ్ అంటే వెట్ చేయాలి కదా, వెట్ చేస్తున్నప్పుడు వెంటనే డ్రై అయిపోతుంటుంది ఆ హీట్కి. అవును, ఇప్పుడు మోస్ట్లీ సిమెంట్ రోడ్స్, ఇంకా ఈ సిమెంట్ రోడ్స్లో ఇంకా మేజర్ ప్రాబ్లం ఉంటుంది. సో దానికోసం అయితే ట్యాంకర్లు ఒక 5 tankers క్యూలో ఉండేటి అలా. సో అది చాలా టఫ్ అండి ఇలాంటిది. లైన్ ప్రొడ్యూసర్ కూడా కొత్త, తను ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా అంటే తను కూడా కొత్త ఫిల్మ్ ఇండస్ట్రీకి అయినా వాళ్ళ టీం వర్క్ చాలా బాగా అనిపించింది నాకు ఈ ఫిలింలో. ఈవెన్ ప్రొడక్షన్ డిజైన్ కూడా మంచి ప్రొడక్షన్ సీనియర్ తీసుకున్నారు, ఈజ్ డిడ్ వెరీ వెల్. ఈవెన్ ఈ ఫిలింలో చూస్తండి, నాట్ ఓన్లీ సినిమాటోగ్రఫీ ఫ్రమ్ ద మ్యూజిక్ సైడ్ ఆలోచిస్తే కూడా మ్యూజిక్ కూడా ఇన్ఫ్యూజన్ బ్యాండ్ అని ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో బ్యాండింగ్ మ్యూజిక్ డైరెక్టర్గా తీసుకొచ్చారు. దే డిడ్ వెరీ వెల్, అంటే వాళ్ళ జాబ్ మంచి ట్రిమండస్ జాబ్. అంటే మాకు ఒక ఫైట్ ఉండేది షూటింగ్ టైంలో,
అంటే రమేష్ బ్రో ఇంత విజువల్ బ్రేకింగ్ చూడు, దీని మించి మేము చేయాలని ఒక కాంపిటేటివ్, హెల్దీ కాంపిటేటివ్ అని ఉంది. చూస్తారు మీరు అవర్ ఫిలిం గోయింగ్ టు రిలీజ్. ఉదయ్ భాను గారి సెలెక్షన్ ఎలా అండి? అంటే ఆవిడ ఒక అంతకుముందు చేశారు శేఖర్ కమల గారి దాంట్లో లీడర్లో తను ఒక సాంగ్ చేయడం, కానీ యాంకర్ అయిన తర్వాత ఆమెకు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఒక పాటలో అందరం షాక్ అయ్యాం. వండర్ఫుల్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ అండ్ వండర్ఫుల్ యాక్ట్రెస్ కూడా. తనని తీసుకోవాలని ఆలోచన ఎవరిది? తను తీసుకోవాలి ఆలోచన ఎస్గిల్ ప్రొడ్యూసర్ గారి ఐడియా అది, రాజేష్ అని. ఎందుకంటే బేసికలీ మేము అనుష్క గారు అనుకుంటాం, బట్ అనుష్క తెలుసు అందరికీ షీ క్యాన్ ప్రూవ్ ఇట్, ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది అండ్ షీ క్యాన్ డూ ఎనీ అగైన్ అని. మళ్ళీ తర్వాత ఇలా కొన్ని తమిళ ఆర్టిస్టులు అది అనుకున్న టైంలో ఉదయ్ భాను గారి గురించి తను పట్టుబడి, లేదు ఉదయ్ భాను అంటే డైరెక్టర్ ఉదయ్ భాను ఇప్పుడు చేయదండి, ఆమె గ్యాప్ తీసుకుంది, కష్టం సార్ మళ్ళీ ఒప్పించలేమేమంటే తనకి స్టోరీ నరేషన్, నా మాట ఏంటి నరేషన్ ఇవ్వండి లెటర్ విల్సి అని చెప్పి అని వెళ్ళాడు డైరెక్టర్ అండ్ ఎగ్జిక్యూటివ్ గారు. అవి విన్నాక తను కూడా నెక్స్ట్ డే ఓకేనా. అందరికీ ఏంటంటే ఈ సినిమాలో నాట్ ఈవెన్ సింగిల్ క్యారెక్టర్ కూడా అంటే ఎవరు హీరో అని ఫీలింగ్ ఉండదండి. అన్ని క్యారెక్టర్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్, లైక్ ఉదయ్ భాను గారు, సత్యరాజ్ గారు, మన కన్నడ హీరో వశిష్ఠ గారు, ఇప్పుడు తెలుగు నుంచి కొత్త అతను లాంచ్ అయ్యాడు, తన పేరు క్రాంతి, అతను సత్యరాజ్ గారి గ్రాండ్ డైరెక్టర్ రోల్ మేఘన్ అని అమ్మాయి చేసింది, F2లో ఫేమస్ అమ్మాయి, ఆ అమ్మాయి. అండ్ ముట్ట రాజేంద్ర గారు, ఇట్లా ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్కి చాలా పొటెన్షియల్ ఉంది, అంత స్ట్రాంగ్ బేస్ అన్నమాట ఎవ్రీ క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్ లేకపోతే నెక్స్ట్ సీన్కి లింక్ మిస్ అవుతాయి, అంత స్ట్రాంగ్ రాసుకుంది. సే లైక్ స్టోరీ ఇస్ ద హీరో, ఇది మాత్రం ఫ్యాక్ట్ చెప్పుకెళ్తాను. ఇట్స్ ఒక చిన్నపాటి ఒక వరల్డ్ ఇది, ఆ వరల్డ్లో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఇంపార్టెంట్. మోర్ ఎమోషన్ అంటే ఒక గ్రాండ్ రైటర్ మిస్ అవ్వడం, సత్యరాజ్ గారు ఎలా చేజ్ చేస్తారు, రెవెన్యూ తీర్చుకుంటాడు లేడా అనేది స్టోరీ. ఓకే, బార్బరీకుడు మహాభారతానికి వెళ్ళారు. నేను కూడా ఈవెన్ అందరితో పాటు ఏదైనా మైథాలజీలు ఇంకా ఈ మధ్య అన్ని ఇలా వస్తున్నాయి, హిట్ అవుతున్నాయి కదా. సో ఇంత చిన్న అంటే కొత్తగా వస్తున్నారు, మహాభారతంలో బార్బరీకుడిని తీసుకొస్తున్నారు అంటే ఎవరు అసలు వెనుకుంది ఎవరు, ఎలా తీస్తారు అనే ఒక క్యూరియాసిటీ ఉండే. నిజంగా మైథాలజీయా లేదా క్యారెక్టర్ ఇన్స్పిరేషన్తో ఏమైనా చేస్తున్నారా సార్? క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ అండి. డైరెక్టర్ కరోనా టైంలో అందరు ఖాళీ కదా, ఈజ్ అ మ్యూజిషియన్ ఆల్సో, కీబోర్డ్ ఆర్టిస్ట్, సింగర్ కూడా. అయితే తను ఈ కరోనా టైంలో లైక్ హాట్‌స్టార్లో ఉన్న మహాభారత సిరీస్లు అండ్ శివుడి మీద ఉన్న ఇవన్నీ ఎపిసోడ్స్ అన్నీ రీకాల్ ఫ్యాక్టర్గా చూస్తూ మహాభారతంలో ఒక హిడెన్ లైన్ ఉందని చెప్పి ఆ మూమెంట్ అనుకొని బార్బరీకుడు గురించి చదవడం జరిగిందంట. సో అతని దగ్గర 3 అస్త్రాలు, దశ దిశ నిర్దేశించి శత్రువుని ఎలా అంతం చేయడం అనే దాని మీద ఒక ఐడియా రాసుకుంటే బాగుంటుందని చెప్పి ఆ ఇన్స్పిరేషన్తో రాసిన స్టోరీ ఇది. ఓకే. సో ఎప్పుడైతే మన క్యారెక్టరు ఆర్క్లో డౌన్ అవుతుందో అప్పుడు ఆ బార్కుడు గొప్పతనం అంటే ఈ మెయిన్ క్యారెక్టర్ ఎవరుతుందో సత్యరాజ్ గారు అతని ఇన్స్పిరేషన్లో ఉంటాడు సినిమాలో. ఎప్పుడైతే డౌన్ అవుతామో అప్పుడు ఏంటి అతని ఐడియాలజీ, అతను ఉన్న అస్త్రమే నేనైతే నా దగ్గర ఉంటే నేను ఏం చేయగలుగుతా, ఈ ఏజ్లో కూడా నేను చేయగలుగుతాను అనేది ప్రూవ్ చేసుకోవడానికి తీసుకునే ఇన్స్పిరేషన్ లైన్ అది. సో ఆడియన్స్ ఆ ఎక్స్పెక్టేషన్స్తో రావాల్సిన అవసరం లేదు, ఆ త్రిబాణధారి బార్బరీకుడి స్ఫూర్తితో వచ్చిన కథ మాత్రమే ఇది. సార్ ఇప్పుడు మీరు అంటే ఒక బాహుబలి, RRR, రాజమౌళి గారి స్కూల్ అంటే మీరు 1 year అని వెళ్తే 2-3 years ఉండాలి కదా. ఆ స్టైల్, ఆ వర్కింగ్ స్టైల్ రమేష్ రెడ్డి గారి దగ్గర కూడా ఉందా, ఇది లేట్ అవుతుందా, ఈయన ఏం చేస్తారో అని భయపడ్డ సందేహాల్ని మీరు క్లోజ్ అయ్యాక ఎవరైనా ఓపెన్ అయ్యారా? సార్ ఇలా అనుకోలేదు సార్ మీ గురించి. ఉందండి, అయితే ఎందుకుంటుంది, డెఫినెట్ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫిలిం ఇప్పుడు బార్బరిక్ మూవీకే చూస్తే 45 days కదా అని అనుకున్నది 55 days ఉంది. అది బికాస్ ఆఫ్ డిఓపి అనుకోవచ్చు, డైరెక్టర్ అనుకోవచ్చు, లేకపోతే ప్రాక్టికల్గా జరిగే థింగ్స్గా. బట్ బార్బరిక్ మూవీ జరుగుతున్న టైంలో నా రజాకార్ సినిమా రిలీజ్ అయ్యింది. ఆ టైంలో నాకు మంచి ఆపర్చునిటీ ఉండొచ్చారు, లైక్ బిగ్ బ్యానర్స్ నుంచి బైలింగల్ లాంగ్వేజ్ అండ్ స్ట్రేట్ తెలుగు ఫిలిం కూడా. బట్ ఆ టైంలో నేను వెళ్తే ఈ డైరెక్టర్ ఇచ్చిన కమిట్మెంట్ మిస్ అయిపోతుంది. సో ఇది నాట్ ఫేర్ అని చెప్పి నేను వాళ్ళకి చెప్పా, సార్ ఆల్రెడీ కమిట్ అయ్యి ఫిల్మ్ రన్నింగ్లో ఉంది, ఇది అయ్యాకంటే వస్తానంటే వాళ్ళ డేట్స్ వాళ్ళకి కుదరదన్నప్పుడు ఒకటి మిస్ చేసుకున్నా. ఈవెందో కమర్షియల్స్లో కూడా నా రెమ్యూనరేషన్లో కూడా ఫార్ బెటర్ అది, అంటే మనం ఐ డోంట్ నాట్ ఓపెన్. బట్ ఎందుకంటే నేను సెల్ గారి దగ్గర నేర్చుకుందంటే మనం స్టోరీ విని మనం ప్రామిసింగ్ చేద్దామని అనుకున్నప్పుడు డైరెక్టర్ కూడా దానికి ఎమోషన్ కనెక్ట్ అయి ఉంటాడు. క్లాష్ పెట్టడం అనేది ఇంట్రెస్ట్ ఉండదండి. ఎందుకంటే నేనైతే సీన్ ఇప్పుడు 2-3 days క్లాష్ కదా, ఏముంది సినిమాలో ఒక 60-70 scenes ఉంటాయి, 3 scenes or 4 scenes చేయకపోతే ఏంటి అని అనుకుంటాం. బట్ వెన్ వీఆర్ వాచింగ్ దట్ ఫిలిం
ఇది ఇలా కాదు, ఇలా చేస్తే బాగుండేదేమో, నేనైతే ఇలా చేసామని కదా అనేది ఒక గిల్ట్ ఉంటుంది కదా, ఆ గిల్ట్ ఫ్యాక్టర్ ఉండద్దు అనేది నా ఇంపార్టెంట్. సో అందుకని నేను లైక్ బార్బిక్ మూవీ సైన్ చేసినప్పుడు 6 months అన్నారు, బట్ 15 months అయింది. అలా అని చెప్పి కొత్త ప్రొడక్షన్ హౌస్ ఎక్స్ట్రా అడగలేను. సో ఈ మీన్ వైల్లో గ్యాప్ ఉన్నప్పుడు ఇక నేను 12 year రైల్వే కాలనీ అని ఫిలిం స్టార్ట్ చేసి అల్లనర్జీ గారు అండ్ ట్రిపుల్ఎస్ బ్యానర్ శ్రీనివాస సెల్వస్. దీనికి డైరెక్టర్ వచ్చి నాని అని, బట్ ఈ స్టోరీ కథ స్క్రీన్ ప్లే అన్ని అనిల్ గారు, పొలిమేర ఫేమ్ డైరెక్టర్, ఈజ్ అ షోర్ అన్నారు. సో బార్బరిక్ పోస్ట్ ప్రొడక్షన్ టైంలో ఈ ఫిలిం కంప్లీట్ చేయడం, ఇది కూడా గోయింగ్ టు రిలీజ్ నెక్స్ట్ మంత్, మోస్ట్లీ September లాస్ట్ వీక్లో రిలీజ్ ఉంది. దట్ వన్ ఆల్సో కమ్స్ వెరీ వెల్. మీరు అన్నారు కదా ఇందాక రమేష్ గారు బాహుబలి, ట్రిపుల్ లైక్ ఎక్కువ అంటే లైక్ ఇలాంటి ఫిలిం పెద్ద యూస్ ఫిలిమ్స్ అయితే చేస్తాడా ఏంటి, అలా ఏం లేదండి. చాలామంది ఈ మధ్యలో నేను మొన్న లాస్ట్ 1 weekలో అనుకున్నా నా రెమ్యునరేషన్ ఏదో 50+ ఉంటుంది అని, నన్ను టచ్ చేయడం కూడా ఎందుకు లేకపోతే చేస్తాడో చేయడం అని చెప్పి ఫీలింగ్స్తో కూడా ఒక పర్సన్ నోన్ డైరెక్టర్, ఇంకో అతను ఒక బిగ్ డైరెక్టర్ నుంచి వస్తున్న డెబ్యూటెంట్ డైరెక్టర్, వాళ్ళు కూడా నన్ను అప్రోచ్ అవ్వడం అవుతా డైలాగ్లో మిస్ అయిందంట. నేను ప్రామిసింగ్ చెప్తున్నా, నాకు కంటెంట్ నచ్చితే డెఫినెట్లీ దట్ ఫిలిం కాస్ట్ 4 crore 40 crore అనేది డజన్ మ్యాటర్. ఫిలింలో పొటెన్షియల్ ఏముంది అది నాకు ఇంపార్టెంట్. ఎందుకంటే నా ఫిల్మోగ్రఫీ చూసుకుంటే ఆఫ్టర్ 5 years or 10 years నేను ఏం ఫిలిమ్స్ చేశా, దాని ద్వారా ఆడియన్స్కి ఏం ఎమోషన్ కనెక్ట్ అయింది అనేది నాకు ఇంపార్టెంట్. మనీ వస్తుంది పోతుంది, వన్స్ ఒక రికార్డ్ అయిన ఇమేజ్ ఎప్పటికి ఉంటుంది. సో అలా మనం 100 పుస్తకాలు చదివే బదులు 10 మంచి పుస్తకాలు చదవాలి, 100 సినిమాలు చేసే బదులు 10 సినిమాలు మంచి సినిమాలు చేద్దామనే ఇంటెన్షన్ నాకు. సార్ మీరు మామూలుగా సినిమా వైపు రావడం అంటేనే ఇంట్లో తలనొప్పి, అందులోనూ ఎక్కువ సినిమా అనగానే మోస్ట్లీ ఏమంటారు, మీరు యాక్టింగ్ వైపు అని అంటారు. డైరెక్షన్, అందులో సినిమాటోగ్రఫీ చాలా రేర్, కెమెరా డిపార్ట్మెంట్. మీరు సెంథిల్ గారిని ఇష్టపడడం, అభిమానించడం, ఆయన్ని తర్వాత దీన్ని ఎడ్యుకేషన్గా తీసుకోవడం, ఇది ఒప్పించడం చాలా కష్టం. అందరూ అదేదో సినిమాలో నవీన్ పల్శెట్టి గారు అంటే సాంప్రదాయబద్ధంగా బీటెక్ చదివి బయటకు వస్తారు ఏ ఫీల్డ్కైనా. మీరు ఎలా ఒప్పించారు ఈ వైపుగానే ముందు నుంచి అంత ప్లాన్గా ఎలా ఉన్నారు కెమెరా డిపార్ట్మెంట్ వైపు రావాలని? నా చైల్డ్హుడ్ నుంచి నాకు ఫోటోగ్రాఫ్ అనేది చాలా ఇంట్రెస్ట్ అండి. ఫోటోగ్రాఫ్స్ చేయడం, లైక్ కోడాక్, అందరం లైక్ 90s ఏరాలో ఉన్న ఫిల్మ్ గ్రాఫీ జస్ట్ లోడ్ చేసి క్లిక్ చేసి 36 snaps వస్తాయి. అలాంటిది నేను ఫ్యామిలీ ఈవెంట్స్ అయినా లేకపోతే అవుటింగ్ వెళ్ళినా ఫ్రెండ్స్ వెళ్ళినా నన్ను కెమెరా క్యారీ చేసాను, అలా ఇంట్రెస్ట్. బట్ మా నాన్నగారికి చెప్తే ఏమంటారని చెప్పి రెగ్యులర్ నేను కూడా ఆఫ్టర్ ఫినిషింగ్ మై బైపీసీ ఐ వెంట్ టు బయోకెమిస్ట్రీకి వెళ్ళాను, వరంగల్ వాగ్దే కాలేజ్. అక్కడ వెళ్ళాక ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, సెకండ్ సెమిస్టర్ టైంలో నాకు స్ట్రైకింగ్ అవ్వట్లేదు, నేను ఎందుకో నాకు నచ్చిన స్ట్రీమ్లో లేననిపిస్తుంది, దిస్ నాట్ గుడ్ ఫర్ మీ, నేను దీనిలో నేను ఎక్కువ జర్నీ ఉండలే నా లైఫ్లో, దీన్ని హ్యాపీగా చేయలేనేమో అని ఫీలింగ్తో మా ఎల్డర్ సిస్టర్తో షేర్ చేసుకున్నాను. ఇది కాదు అక్క, ఇదంటే నీకు ఇంట్రెస్ట్ ఉన్న చేయి, నేను ఫాదర్తో మాట్లాడతా అని చెప్పి తను నాకు ఇన్స్పిరేషన్గా తను మోటివ్ ఇచ్చింది. ఈవెన్ దో నేను గ్రాడ్యుయేషన్ ఫోటోగ్రఫీ జాయిన్ అయ్యాక 3rd year అయిన తర్వాత మా ఫాదర్ తెలియదు, మా సిస్టర్ మేనేజ్ చేసింది. మామూలుగా మేనేజ్ చేయలేదండి మీ అందరూ. తర్వాత 3rd yearలో నాకు లైక్ టాపర్గా అవార్డు రావడం, దాన్ని మా నాన్నకి అప్పుడు మా సిస్టర్ చెప్తే వీడు అసలు ఈ కోర్స్ ఎప్పుడు చేసిండు, ఎందుకు ఇంత అంటే నాన్న వాళ్ళు హోమ్ టౌన్లో ఉంటారు దగ్గర హైదరాబాద్కి. సో సిస్టర్ వాళ్ళు ఇక్కడ హైదరాబాద్లో ఉంటారు, బాగా జాబ్ ఇక్కడ, నేను వాళ్ళ దగ్గర నుండి చేసేవాళ్ళు. సో అలా జరిగింది ఇది. ఎంత మంచి అక్క ఉందండి మీకు. ఆఫ్టర్ దట్ సెంథిల్ గారికి కలవడం, సెంథిల్ గారికి దగ్గర ఇంకోటి సెంథిల్ గారి దగ్గర ఒకటి ఉంటుందంటే లాజిక్, ఫిలిం కోర్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని తను అసిస్టెంట్గా జాయిన్ చేసుకుంటారు. ప్రొఫెషనలిజం లైక్ ఎనీ స్టార్ కానీ ఎనీ బిగ్ డైరెక్టర్స్ కానీ లేదు మనోడు కొన్నతన్నాడు అసిస్టెంట్గా మీరు పెట్టుకోండి అంటే ఈజ్ నెవర్ సపోర్ట్, ఎంకరేజ్ చేయడు అసలు. సారీ అండి ఏమనుకోదు. కానీ సో సెంథిల్ గారితో పరిచయం ఎలా అయింది మీకు? సెంథిల్ గారి వల్లనే నేను సినిమాకి రావడం కూడా జరిగింది. ఎందుకంటే అయితే ఫిల్మ్ నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా లైవ్గా ఉంటుంది, బాగుంటుంది, ఇంత లైవ్లీగా తీసారు అనేది ఇంటెన్షన్. ఆ తర్వాత సై ఫిలిం, సై ఇప్పటికీ ఎవర్గ్రీన్ ఫిలిం, అంటే ఫస్ట్ ఇంపాక్ట్ అంటాం కదా నాకు సై. అది సెంథిల్ గారు ఇప్పుడు బాహుబలి ట్రిపుల్ నేను చేసినా కానీ నాకు ఎప్పటికి సై అన్న హై ఉంటుంది, సై ఫిల్మ్ బాగా ఇష్టం నాకు. సో సై తర్వాత ఇలా డిఓపి అవ్వాలి మనం, ఇలా చేయాలి మనం అనేది ఫిక్స్ అయిపోయాం. సో
ఐ థింక్ సో మగధీర షూటింగ్ టైంలో నేను సెల్ దగ్గర కలిశాను, ప్రసాద్ ల్యాబ్లో కలిసా. సార్ ఇది ఇట్లా అని అనుకుంటా సార్ మీ దగ్గర అసిస్టెంట్షిప్ చేద్దాం అంటే ఏం చేశానంటే నేను బిఎఫ్ఏ ఫోటోగ్రఫీ గ్రాడ్యుయేషన్ చేశాను సార్, 1 year పీజీ డిప్లొమా చేశాను సినిమాటోగ్రఫీ అంటే. ఓకే గివ్ మీ ఫర్ సమ్ టైమ్ అని చెప్పారు. ఒక 5 days తర్వాత ఆయన మెసేజ్ పెట్టాడు, వాళ్ళని లొకేషన్కి వచ్చాయంటే వెళ్ళాను. అప్పుడు నా షోరూమ్ చూశాడు ఆయన, నా వర్క్స్ అవి చూసి అలా ఎంకరేజ్ అదే అది నచ్చి తను ఇంకా నన్ను ఓకే అని అసిస్టెంట్గా కన్ఫర్మ్ చేశాడు. తను అడిగాడు ఒకవేళ ఇప్పుడు తీసుకోకపోతే నీ పరిస్థితి ఏంటన్నాడు. అప్పుడు నాకు ఎన్డీటీవీ గుడ్ టైమ్స్ ఉంది, దాంట్లో నాకు జాబ్ కన్ఫర్మ్ ఉంది, ఆఫర్ లెటర్ చేతిలో ఉంది. సార్ మీకు కన్ఫర్మ్ చెయ్యనంటే ఇది ఉంది సార్ ఆప్షన్ అన్న, ఎంత అక్కడ నీ పే అన్నాడు. అక్కడ నాకు 30K ఉంటుంది సార్ అన్న. ఇట్ వాజ్ 2007. అంటే అక్కడ 30K అయితే నా దగ్గర less than 10K ఉంటుంది లాస్ట్ అసిస్టెంట్కి. ఫిలిం బట్టి మన శాలరీస్ ఉంటాయి అందరికి ఎవరికైనా, అంటే ఫిలిం బడ్జెట్ బట్టి. అంటే నాకేం పర్లేదు సార్ అన్న, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అన్నారు సార్, ఫైనాన్షియల్గా అలాంటి బర్డెన్ లేదు, నో ఇష్యూ అన్న. అంటే తను అంటే ఎంత గ్రేట్ పర్సన్ అంటే తను ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ ఫినిష్ అయ్యాక పేరెంట్స్ మీద డిపెండ్ అయ్యే మూమెంట్ ఉంటే అనవసరంగా లైఫ్ స్పాయిల్ అవుతుంది, పేరెంట్స్ కొన్ని హోప్స్ పోతేమో అది కూడా ఆలోచించుకోవాలి కదా. అంటే లేదు సార్ అంటే లేదంటే అప్పుడు అలా జాయిన్ అయ్యా. ఎలక్ట్రానిక్ నేను బాహుబలికి వచ్చే వరకు 3 years అయిపోయింది ఇంటర్న్షిప్, 4 years అవుతుంది. నేను అనుకున్నప్పుడు ఇంకెన్ని ఇయర్స్ చేస్తాం బయటకు వచ్చేద్దాం. ఆయన దగ్గర జాయిన్ అయినప్పుడు కూడా సెకండ్ ఫిల్మ్కి అడిగాడు ఆయన నన్ను, రమేష్ ఆర్డర్ ఇంకెన్ని ఇయర్స్ ఉండాలనుకున్నా దగ్గర అంటే 3 years వెళ్ళిపోతా సార్ బయటకి అన్న. 4th year రన్నింగ్ టైంలో బాహుబలి వచ్చింది. అప్పుడు స్టోరీ విన్నాక నేను ఆగిపోయా. సార్ చెప్పారు రాజమౌళి ఇలా ఫిలిం ఉంది లార్జర్ దెన్ లైఫ్ ఇది అంటే ఈగా ఎక్స్పీరియన్స్ చాలా వేఫెక్స్ అయ్యాడు నేను హ్యాండిల్ చేయాలంటే ఫర్దర్గా నా సోలో అంటే లైక్ ఇండివిజువల్ సినిమాటోగ్రఫీలో. ఇప్పుడు ఇది ఏంటి అనుకున్నప్పుడు అలా వింటూ వాళ్ళు లైక్ ప్రీ ప్రొడక్షన్ చేసిన థింగ్స్ ఎలా అంటే ప్రీజులేషన్ చేశారండి. ఐ థింక్ సో తెలుగు ఇండస్ట్రీ ఆర్ ఇండియన్ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీలో బాహుబలి అనేది ఒక హ్యూజ్ స్పెక్టర్ అనమాట. ఎలా అంటే ప్రీ ప్రొడక్షన్లో ఫిలిం ఎలా ఉంటుంది అనేది మొత్తం డిజైన్ చేసి పెట్టారు. ఓకే, ఎంత లావిష్గా ప్యాలెస్ ఇంట్రెస్ట్ ఉండాలి, స్కేలింగ్ ఎలా ఉండాలి, వాటర్ ఫాల్స్ ఎలా ఉండాలి, ఇప్పుడు మన దీవర్ సాంగ్ ఉంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంత డీటెయిల్గా ప్లాన్ చేసి కాన్సెప్ట్ ఆర్ట్స్ చేశారు. సో అది చూశాక అబ్వియస్లీ నేను ఇలా వెళ్ళిపోతా వెళ్ళలేనని చెప్పి అది జస్ట్ 2.5 years అనుకొని స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ 5 years అయింది. అందరికి గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఇచ్చారు. బాహుబలి గ్రాడ్యుయేషన్ ఒక సర్టిఫికేట్ ఉంటుంది అందరికి. నిజమే, ఎంబీబీఎస్ సర్టిఫికేట్ లాగా 5 సంవత్సరాలు వర్క్ చేసిన ఫ్రమ్ ద కార్పెంటర్ సెట్ కుర్రోడు అండ్ సినిమాటోగ్రఫర్ వచ్చి ఎవరైనా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ఇంక్లూడింగ్ ప్రొడక్షన్ హౌస్ కూడా 1500 members వర్క్ చేసి అందరికి సర్టిఫికేషన్ ఉంటుంది. అంటే అంత అంటే అలాంటి స్కూల్లో వర్క్ చేశాక 70% ఎవరైనా పర్ఫెక్షన్ కోసం ట్రై చేస్తారు. అంటే ఆ ఫిలింకి ఉన్న ఎక్స్పీరియన్స్ అలాంటిది, అక్కడ డైరెక్టర్ ఐడియాలజీ, ఎగ్జిక్యూషన్కి ఉన్న ప్రొడక్షన్ డిజైనర్ కావచ్చు, సెంథిల్ గారు కావచ్చు ఎవరైనా. సో అలా ఇంకా అక్కడి నుంచి వచ్చాక నేను అనుకున్నా మనది కూడా పెద్ద ఫిలిం పడుతుంది, పెద్ద సినిమా చేస్తాం అనుకున్నా. అది ఏం జరగలేదు. బాక్సలే అనేది పడింది. బాక్సలే కూడా నాది అప్పుడు నేను త్రిబులర్లో రామం రాఘవ్ అని ఆల్బమ్ షూట్ చేశాను రామ్ చరణ్ గారికి. అప్పుడు సెంథిల్ గారు పోస్ట్ ప్రొడక్షన్ బిజీ ఉంటే. బాహుబలి అయ్యాక కూడా మళ్ళీ మీరు త్రిబులర్కి ఒప్పుకున్నారా? బాహుబలి తర్వాత నేను కన్నడ ఫిల్మ్ చేశానండి. కన్నడ ఫిల్మ్ చేశాను. ఆ గ్యాప్లో కన్నడ ఫిల్మ్ చేశాను. దాంతోపాటు ఆర్క మీడియా నుంచి కాల్ వచ్చింది నాకు, ఒక వెబ్ సిరీస్ ఉంది ప్లాన్ చేస్తున్నాం, నువ్వు ఫ్రీ ఉంటే చేద్దాం రమేష్ అంటే నేను వెళ్ళాను, కలిశాను. వెబ్ సిరీస్కి సెకండ్ ఉంటే అనుకోరు ఫస్ట్ బాహుబలి దానికి. బాహుబలి వెబ్ సిరీస్ ఉండే యాక్చువల్లీ షూట్ కూడా అయింది కానీ సమ్ రీజన్స్ హోల్డ్ అయింది. అయితే ఆ గ్యాప్లో స్వర్ణగడ్గం అని టీవీ సిరీస్ మన ఈటీవీలో టెలికాస్ట్ అయింది. పైలట్ ఎపిసోడ్ చేశారు 20 episodes. లైక్ డైలీ బడ్జెట్ 20 lakhs 30 lakhs బడ్జెట్ ఉంటుంది దానికి. మైథాలజీ అదొక కైండ్ ఆఫ్ బాహుబలిలో ఉంటుంది అది కూడా. సో ఒక 25 episodes అయిపోయిన తర్వాత అప్పుడు సెంథిల్ గారు మళ్ళీ నేను వేరే ఫిల్మ్ సైన్ చేసిన టైంలో సెంథిల్ గారు ఇట్లా ట్రిబులర్కి 2 stars, సో నువ్వు వస్తే బెటరు అన్నాడు. లేదు సార్ ఇండిపెండెంట్ ట్రైస్ అంటే ఏం లేదు, జస్ట్ ఇది 12 months షూట్ 4 months పోస్ట్ ప్రొడక్షన్ వచ్చాయి అన్నాడు. సెంథిల్ గారికి రాజమౌళి గారి గురించి తెలుసు కూడా. అన్నా సార్ ఇది ఎక్కడ యాప్ట్ అయ్యేటట్టు లేదు సార్, 2 stars అది మళ్ళీ ఆ 2 stars ఉన్న రేంజ్ వేరు వాళ్ళతో అనేది ఎక్కడైతే సార్ అన్న. నేను కూడా 18 months రమేష్ సైన్ చేసేది, అందరూ అదే హీరోలు అయితే 12 months సైన్ చేసేది అన్నారు. సరే అని వెళ్ళా. అక్కడ కూడా అంతే అండి, ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ ప్రీవిజులేషన్ చూపించారు. ఆ సిరీస్లో అది ఎన్టీఆరా లేకపోతే యానిమేషన్ అనిపించింది, అంత విజులేషన్ చేసి చూపించారు. పులితో చేసే సీక్వెన్స్
అక్కడే ఫ్లాట్ అయిపోయా. ఇంకా అక్కడి నుంచి నో చెప్పలేకపోయా మళ్ళీ. ఇంకా రాజమౌళి గారి సినిమాకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా సినిమాతో ఉన్న బాండింగ్ కావచ్చు, వాళ్ళ పర్ఫెక్షన్ కావచ్చు, అండ్ ఇంకా అంటే ఈవెన్ దో మై సెల్ఫ్ ఐ లెర్న్ సంథింగ్. అంటే ఇద్దరు స్టార్స్తో ఉండి నేను బ్యాలెన్సింగ్గా వర్క్ చేయడం కూడా గ్రేట్. కానీ సెంట్రీగా కూడా క్రియేటివ్ సైడ్ చాలా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్ళు. సెకండ్ యూనిట్ ఉన్నా, సెకండ్కి ఉన్నా, ఏదైనా. బాహుబలికి ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఆమె చెప్తూనే ట్రిబులర్కి ఇంకా హ్యూజ్ ఎక్స్పీరియన్స్ అంటారు. ఓకే. ట్రిబులర్ ఇంట్రోల్ బ్యాంక్ సీక్వెన్స్ అంటే లైక్ నా లైఫ్ టైంలో అలాంటిది నేను చేస్తానో నాకు తెలీదు. అంత గ్రేట్ ఎక్స్పీరియన్స్. ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ ట్రిబులర్ వర్క్ చేయడం. రాజమౌళి గారు ఎప్పుడైనా మీతో మాట్లాడిన సందర్భాలు, ఏమైనా సజెషన్స్, కాంప్లిమెంట్స్ ఇలాంటివి ఏమైనా ఎప్పుడైనా జరిగాయా అన్ని? చాలా జరుగుతాయండి. రాజమౌళి తోటి ఏదైనా మాట్లాడుతున్నాం కదా సార్, కంటిన్యూ మిస్టేక్ ఉందంటే ఆయన మ్యూజిక్ పెట్టుకుని మళ్ళీ వింటాడు 3-4 టైమ్స్. నాకేం కనబడి వెళ్ళిపోతారు. సార్ కనబడుతుందంటే గుర్తుపెట్టుకో, సినిమా అనేది మ్యాజిక్. చిన్న చిన్న లాజిక్స్ అనేది ఇంపార్టెంట్, కానీ నెగ్లిజిబుల్ లాజిక్స్ ఉంటాయి, అది పట్టుకోవద్దు. మ్యాజిక్ వర్కౌట్ అవుతుందా లేదా, ఆడియన్స్ ఫోకస్ ఎక్కడ ఉంది, దేని మీద వెళ్తుంది అటెన్షన్, అది చాలా ఇంపార్టెంట్. దాని మీద ఫోకస్ చేయాలి ఎప్పుడైనా మనం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలిలో ప్రభాస్ గారు ఇలా అంటే ఒక నైఫ్ వస్తుంది గొడ్డలి టైప్, అంతవరకు బేరామ్స్ ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తుంది? అంతకుముందు కూడా ప్రిపరేషన్ అని చూపిస్తారు వార్ ప్రిపరేషన్లో, బట్ హై మూమెంట్లో ఇలానే చేతికి వచ్చేస్తుంది ఒక ఆర్మర్. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. అలాంటి ఇంపాక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి టైంలో కూడా ఆడియన్స్ ఏదో ఆలోచిస్తాడు అని మనం ఎగ్జిక్యూషన్లో హైస్ రాయలేము. ఎమోషనల్గా అది వెళ్ళకుండా అలా ఇలా వచ్చింది ఇంతవరకు లేదు కదా అనేది సార్ది. అట్లా చాలా ఉంటాయి. ఇప్పుడు ప్రభాస్ గారు అనుష్క ఫైర్తో ఫస్ట్తో అలా టచ్ చేస్తే అది డ్రెస్ అంతా బర్న్ అయ్యాక లోపల ఆర్మర్ వేసుకుంటాడు. నైట్ టైం పట్టుకుని ప్రభాస్ గారు ఆర్మర్తో పడుకుంటారంటే అది కాదు, అక్కడ ఇక్కడ అయ్యేంటి, అది ఇంపార్టెంట్. అంత లాజిక్లు వెతికితే సినిమాని ఎంజాయ్ చేయలేము అసలు. సో అది సెల్ గారి దగ్గర, రాజమౌళి దగ్గర చాలా అబ్జర్వేషన్ చేస్తాను, ఎంత పర్టికులర్గా. అక్కడ నాకు ఇంత క్లోజ్అప్లో రిఫ్రెషింగ్ కావాలంటే రాజమౌళి గారు 1 hour ఇవ్వచ్చు, టైం 2 hours కూడా ఇవ్వచ్చు, బట్ అది కావాలి. దానికోసం ఏం చేద్దామని ప్రీ ప్రొడక్షన్ చాలా ఉంటుంది డిస్కషన్. లొకేషన్కి వెళ్ళే వరకు ఇన్స్టెడ్ ఆఫ్ 2 hours 1/2 hour అయిపోతుంది. సో ఆ ప్రీ ప్రొడక్షన్ దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్, సినిమాటోగ్రఫీ డిపార్ట్మెంట్, అసిస్టెంట్స్ కూడా అందరూ డెఫినెట్లీ ఆఫీస్కి వెళ్ళాల్సిందే. ఎందుకంటే అందరూ ఒకే ఐడియాలతో ఉంటే ఫిల్మ్ అనేది బాగా వస్తుందని రాజమౌళి గారు స్ట్రిక్ట్ రూల్. ఎవరైనా సైన్ చేశారంటే ఇక్కడ నో అదర్ ప్రాజెక్ట్, ఈ సినిమా అయిపోయేంత వరకు వేరే ప్రాజెక్ట్ వెళ్ళొద్దని అగ్రిమెంట్స్ ఉంటాయి. అలా ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా కదా, సినిమా నేను ఒకటి స్టార్ట్ అయితే అది ఫినిష్ అయ్యి బయటకు వెళ్ళడానికి ఈ మధ్యలో వేరే వస్తుంటాయి, ఫైనాన్షియల్గా లాస్ అవుతుంటాం. బట్ బాగుంది కదా అని ఒప్పుకున్నప్పుడు బాగా తీయాలని ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. కానీ సార్ ఇది ఒక కన్ఫ్యూజన్, అంటే ఒక ముళ్ళ మీద నడకలా ఉంటుంది. ప్యాషన్ ఒకవైపు, పరిస్థితులు ఎంత ప్యాషన్ ఉన్నా కడుపు నిండాలి, ఇంటి అవసరాలు ఇవన్నీ కూడా లెక్కలు. అంటే సక్సెస్లో అది కూడా ఒకటి గిట్రాయి అంటారు, ఎకనామికల్గా ఉంటే. డబ్బులు మిస్ అవుతుంటాం, అది డబ్బులతోనే చూడలేము. అంత పెద్ద బడ్జెట్, మేబీ అది పెద్ద హిట్ అవ్వచ్చు, మన ఖాతాలో మరొక పెద్ద హిట్ని యాడ్ చేయొచ్చు. ఈ కన్ఫ్యూజన్స్ మధ్య అంతలా స్ట్రాంగ్గా సాక్రిఫైస్ చేయాలంటే చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండాలి కదా సార్. ఎలా కన్విన్స్ చేసుకుంటారు మిమ్మల్ని మీరు ఇది ఇంతే ఇంకా వదులుకోవాల్సింది అనుకున్నప్పుడు? కొంచెం డిప్రెషను, దాని నుంచి ఒక ఏంటి ఇంత లేట్ చేస్తారు మీ సినిమా వాళ్ళు, నేను ఇంకోటి వదులుకున్నాను ఇరిటేషన్, ఇవన్నీ వస్తాయి కదా? వస్తాయండి. కాకపోతే అది నేను బయటకి ఎక్స్ప్లోర్ అవ్వలేను. ఎందుకంటే హ్యాడ్ ఏ గుడ్ ఫ్యామిలీ, లైక్ మై వైఫ్ కావచ్చు, లేకపోతే మై టీమ్, మై స్టాండ్స్, ఇవన్నీ డిస్కస్ చేస్తుంటాను. బట్ అంత రన్ చేసి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? చెప్పాక ఇందాకనే మన దగ్గర వాల్యుబుల్ది ఒక ఐటమ్ ఉన్న చాలు, నాన్ వాల్యుబుల్ ఎన్ని అంటే అదర్ ప్రాజెక్ట్స్ కూడా మంచిగా కాదని చెప్పట్లే, ఇవి ఉన్నదని ప్రాపర్గా ఫినిష్ చేసి వెళ్దాం అనే దాని మీద మోటో ఉంటుంది. దాంతోడు ఎప్పటికప్పుడు నేను సెల్ఫ్ డిస్కషన్ చేసుకుంటుంటాను. సో ఇది వెళ్ళిపోతాను, తర్వాత ఇంకొంచెం స్టార్ట్ చేస్తాను, అట్లా రెండు చేస్తాను. ఇది లేట్ అవుతుందని చెప్పి ఇది క్లాష్ పెట్టేసి ఇంకో ప్రాజెక్ట్కి వెళ్తాను, అదొక్క వేళ లేట్ అవుతుంది అనుకో, అది కాకపోతే ఇంకో ఫీలింగ్ అవుతుంది. రమేష్ గారు ఎక్కువ క్లాష్ పెట్టేస్తారు, అతను న్యూ ప్రాజెక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు, మనీ ఎర్నింగ్స్లో ఉంటాడు, లేవు డీవియేషన్స్ ఉంటాయి. ఐ డోంట్ వాంట్ టు టేక్ దట్ నేమ్. ఓకే. నేను పొలిమేర 2 ప్రొడక్షన్ ఇచ్చింది 35 days, డైరెక్టర్ 30 daysలో ఫినిష్ చేయొచ్చు అని అడిగాడు. మేము దాన్ని 26 daysలో ఫినిష్ చేశాం. బాక్స్ అయిన ఫిల్మ్ అంతే, నాకు 35 days ఇచ్చారు, నేను దాన్ని 28 daysలో ఫినిష్ చేశాను. అదే చెప్తున్నా, ఈ బార్బరీ కూడా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేశాడు డైరెక్టర్, బట్ అది జరగలే కదా, పెరిగింది. ఎందుకంటే ప్రాక్టికాలిటీ.
అంటే సీజన్ ఒకటి, రెయిన్ ఎఫెక్ట్ ఒకటి, ఇవన్నీ. కానీ ఈ సినిమాకి బార్బెరిక్లో నాకు బ్యూటీ ఏంటంటే అండి, ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ లైక్ డైరెక్టర్ కావచ్చు, డైరెక్టర్ ఎవరు ఏం చెప్పినా వ్యాలిడ్ అయితే మొహమాటం లేకుండా రెడీ టు టేక్ దట్ గుడ్ థింగ్స్. అంటే లైక్ ఎవరిని ఇచ్చిన ఐడియాస్ హ్యాపీగా తీసుకుంటాడు, అలా దాన్ని ఫిల్మ్లో పెట్టుకోవాలనేది ప్లాన్ చేసుకుంటాడు. అండ్ ఈ హ్యాడ్ గుడ్ రైటర్స్. సేమ్ టైం చూసింగ్ అప్ ద టీమ్ని కూడా బాగా సెలెక్ట్ చేసుకుని, కాస్ట్యూమ్ డిజైన్ కూడా అమ్మాయి డెబ్యూటెంట్ ఆల్మోస్ట్ మహి అని. ఎవ్రీడే లొకేషన్కి వచ్చేది. నెంబర్ ఆఫ్ కాస్ట్యూమ్ డిజైనర్స్కి లైక్ 2-3 ఫిలిమ్స్ ఉంటాయి. ఫ్యూ డేస్ ఇక్కడ ఫ్యూ డేస్ మేనేజ్ చేస్తారు. ఈ అమ్మాయి అట్లా కాకుండా నా ఫస్ట్ ఫిలిం నేను బాగా అంటే లైక్ ఇది రికగ్నైజ్ చేసి ఫిలిం నాకు నేను బాగా చేసుకోవాలని చెప్పి డైలీ సెట్కి వచ్చేది. కలర్స్ అడిగినట్టు ఇన్ కేస్ ఆన్ సెట్లో నాకు ఏదన్నా కలర్ మధ్య అవుతలేదు, సపరేట్ హైలైట్ అయిపోతుంది ఎక్కువ అన్న, సరే ఇది ఒక హాఫ్ అన్ అవర్ టైం అండి, ఈ లోపు మీరు ఏదైనా ప్లాన్ చేసుకొని షూట్లో అని చెప్తే హాఫ్ అన్ అవర్ డైయింగ్ చేసి మళ్ళీ తీసుకొచ్చేది మాకు కావాల్సిన కలర్ ప్యాలెట్కి. షీఈ్ వెరీ ప్యాషనెట్ ఉమెన్. అండ్ ఆర్ట్ డైరెక్టర్ శ్రీనివాస్ పొన్నం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ప్రొడక్షన్ డిజైన్ నాకు ఇష్టం అండి, ఆ డిపార్ట్మెంట్ సైడ్. ఎందుకంటే లైక్ పాస్ట్ ఎక్స్పీరియన్స్లో తెలుసుకుంది, నేర్చుకుంది. ఏదన్నా ప్రొడక్షన్ డిజైన్ సరిగ్గా లేదనుకో నేను బర్స్ట్ అయిపోతాను లొకేషన్లో. అదొకటి నాకున్న పెద్ద ప్రాబ్లం. నేను ఇక్కడ అన్నారు కదా, నేను ఎకనామిక్ లాస్ అయినా బర్స్ట్ అవ్వను, కానీ చూసిన విజువల్ బాగా లేదనుకో బర్స్ట్ అయిపోతాను, నా వల్ల. ఆ విషయంలో డైరెక్టర్ కూడా పర్లేదు సార్ ఒక్క షాట్ కదంటే, మీకు ఒక్క షాట్ ఇది రికార్డ్ అయినాక ఎప్పటికి ఉంటుంది నాకు, అది మూవీ చూసినప్పుడు అది గుర్తుకొస్తుంది ఇన్సిడెంట్. ఆఫ్టర్ డిలే అయినా సరే సార్ ఈలో వేరే షూట్ చేద్దాము, వాళ్ళకి టైం ఇద్దాం, వాళ్ళు తీసుకొచ్చి పెడతారు అని చెప్పి నేను చాలా స్ట్రాంగ్. ఆ విషయం చాలా మొండి ఉండండి. ప్రిన్సెస్గా ఒక విజువల్గా చూపించాలంటే కావాల్సిన థింగ్స్ ఏంటంటే అండి, డైరెక్టర్ విజన్, డిఓపి ఇమేజ్ రికార్డ్ కాదండి, క్రాఫ్ట్ వర్క్. ఆ క్రాఫ్ట్ వర్క్ ఉండేది కాస్ట్యూమ్ కలర్స్ అండ్ ప్రొడక్షన్ డిజైన్. కాస్ట్యూమ్ కలర్స్కి మీరు మనం వేసుకున్న కలర్కి బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి ఎంతవరకు హ్యూ లెవెల్స్ మ్యాచ్ అవుతున్నాయి, ఆ సెట్ కరెక్ట్ ప్రాపర్ ఫ్రేమ్లో సెట్ అవుతుందా, లేకపోతే హార్డ్గా ఉంది అమ్మాయి కలర్, అమ్మాయి వేసుకున్న డ్రెస్ మిగతా అంతా బాగుందే అంటే ఐఎమ్ ఫెయిల్యూర్. అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్ తీసుకొచ్చింది కదా, కాస్ట్యూమ్ డిజైనర్ అమ్మాయికి బాగుంటుంది తీసుకొస్తుంది సీన్ తగ్గట్టు. బట్ వాట్ అబౌట్ ఆన్ లొకేషన్ ఉన్న బ్యాక్గ్రౌండ్ ఏంటి, మొత్తం టోటల్ చూస్తారు ఆ విజువల్గా నేను ఇస్తున్న లైటింగ్ ప్యాటర్న్ ఏంటి, నేనేమో లైటింగ్లో కాంట్రాస్ట్ లైట్ చేస్తున్నా, డిఫ్యూజన్ లైట్ చేస్తున్నా, లేకపోతే కలర్ స్పేస్ అది మెయింటైన్ చేస్తున్నా అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని బట్టి కలర్స్ రియాక్ట్ అవుతాయి. నేను ఇచ్చే లైటింగ్లో అది ఏ కలర్స్ లైటింగ్ ఇస్తున్నాను దాన్ని బట్టి మిగతా సెట్ అంతా రియాక్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. ఈ ప్రాసెస్లో నేను నా మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి ఒక్కదాని మీద ఫోకస్ చేయగలుగుతాను. రెండోది వచ్చింది అనుకోండి నాకు అది ఉండదు కూడా. సో ఇది ఈ క్రాఫ్ట్ వర్క్ మా అందరికి తోడు ఇన్ఫ్యూజన్ బ్యాండ్ వాళ్ళ మ్యూజిక్ హై. నిన్న మూవీలో చూసినప్పుడు నాకే అనిపించింది, ఇన్ఫ్యూజన్ బ్యాండ్ ఫెలోస్ నన్ను ఓవర్కమ్ చేసి క్రెడిట్ అంతా విలువ కొట్టేస్తారు ఫీలింగ్ చాలా స్ట్రాంగ్ అనిపించింది నాకు. ఈవెన్ దో రజక్ గారు కూడా ఎడిటేబుల్ మ్యూజిక్ వరకు, టీజర్ ట్రైలర్ వచ్చేంత వరకు రమేష్ వర్క్ టాప్ నాచ్. అసలు ఆ ఏరియాకి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు అని చాలా మంది చెప్పారు. కానీ బీమ్స్ మ్యూజిక్ ఇచ్చాక నాకు ఇంకా అంతే. మ్యూజిక్ ఎప్పుడు అంతే అండి, ఫైనల్ గా వచ్చి డామినేట్ చేస్తుంది కరెక్ట్ మ్యూజిక్. లైక్ ఒక డివైన్ అదొక అంతే అండి. అది దాని గురించి మనం అంటే ఆ మ్యూజిక్ ఎంత ఎమోషన్ యాడ్ చేస్తే ఆడియన్స్ అంత కనెక్ట్ అవుతారు కాబట్టి. అండ్ కొన్ని ఒప్పుకోవాలి సార్, మనం 24 క్రాఫ్ట్స్లో చాలా ఇంపార్టెంట్ క్రాఫ్ట్స్ మోస్ట్ అండర్ రేటెడ్. ఇప్పుడు సినిమా బాగుంటే డైరెక్టర్ మెచ్చుకుంటారు, మ్యూజిక్ బాగుంటే ఓకే. ఈ సినిమా బాగుంది అంటే ఆ విజువల్స్ ఆర్ట్ డైరెక్టర్ ఒకరు ఉంటారు, సినిమాటోగ్రఫీ ఒకరు ఉంటారు, ఇంత దాకా కామన్ ఆడియన్స్ వెళ్ళరు. సినిమాటోగ్రఫర్ గురించి మాట్లాడే ఆడియన్స్ ఎంతమంది అండి, ఏదో సినిమా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, వాళ్ళు సినిమాలోకి రాకుండా చాలా ప్యాషనేట్గా ఉన్నవాళ్ళు, ఎవరో మణిరత్నం గారి సినిమాల్లో సినిమాటోగ్రఫీ గురించి మాట్లాడేవాళ్ళు, కానీ తక్కువ, మోస్ట్ అండర్ రేటెడ్. ఇంకా అందులో ఇలా డామినేట్ చేసే మ్యూజిక్ వాళ్ళు వస్తే తప్పదండి. అది ఇంకా అది ఏరియాలు. ఎందుకంటే ఇప్పుడున్న మూమెంట్లో ఆడియన్స్కి మనం హై ఏమి ఇవ్వగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఒక మ్యూజిక్ అనేది ఒక మెయిన్ వెపన్. సో మ్యూజిక్ ఎంత గుస్ బంప్స్కి ఇస్తుందో దానికి ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఎగ్జాంపుల్ కేజీఎఫ్ అండి, మేకింగ్ ఎంత స్ట్రాంగ్ ఉన్నా బీజిఎం అసలు ఎక్కడ డివేట్ అవ్వనియదు, వాళ్ళు తీసుకెళ్తూనే ఉంటుంది, తీసుకెళ్తారు. సో అట్లా మ్యూజిక్ అనేది చాలా ఇంపాక్ట్ ఉంటుంది. కానీ మీరు అనేది మంచి క్వశ్చన్. మిగతా క్రాఫ్ట్ వాళ్ళకి రికగ్నైజ్ అంత రాదు అని అవసరం లేదండి. బియాన్ చెప్తున్నా, సినిమాటోగ్రఫర్ నాకు రికగ్నైజ్ కావాలని నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తా. బట్ సినిమా బాగుందంటే ఆల్ క్రాఫ్ట్ మెంబర్స్ పార్ట్ ఆఫ్ థింగే కదా.
అందులో ఏ ఒక్కటి తీసేసినా ఆ ఫ్లేవర్ రాదు. అదొక మంచి ఫుడ్ అయితే అందులో గుర్తించినా గుర్తించకున్నా ఆ ఏ ఒక్కటి తీసి పక్కన పెట్టిన సినిమా ఫేర్. ఇప్పుడు మాతృదేవ సినిమా నేను చిన్నప్పుడు చూసా, ఆల్మోస్ట్ నేను ఒక 5 times థియేటర్ చూసిండా. మైట్ బి ఐ వాజ్ 4th standard 5th standard టీచ్ అవుతున్నా. సిస్టర్తో వెళ్ళాను, మమ్మీ డాడీ తెలియకుండా వెళ్ళాను, స్కూల్ బంక్ కొట్టి వెళ్ళాను, మళ్ళీ ఇంకోసారి నైట్ షో చూశాను. యాంకిల్ కూడా ఇచ్చారు, ఖర్చు ఇచ్చారు. ఆ సినిమా చూస్తే ఆ టైంలో కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా వచ్చే బలగం కావచ్చు, దీనికి సినిమాటోగ్రఫర్ ఎవరు, దీని ఆర్ట్ డైరెక్టర్ ఎవరు అడగరండి. ఎమోషన్ కనెక్ట్ అయిందా లేదా, దానికి అందరూ ఒక కొలాబరేటివ్గా వర్క్ చేయాలి. అది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కాకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ వచ్చింది. ఇప్పుడు యూట్యూబ్ వల్ల మీలాంటి తెర వెనుక ఉన్న వాళ్ళందరినీ తెర ముందుకు తీసుకొచ్చి మేము పరిచయం చేయగలుగుతున్నాము. వాళ్ళు గుర్తిస్తారు. సెంథిల్ గారిని కూడా ఈ సోషల్ మీడియా లేకుంటే ఎవరు సెంథిల్ అనుకునేవారు, కానీ అంత గొప్ప గొప్ప వ్యక్తులు తెలియాలండి, జనాలకు తెలియాలి. కాలపాని సినిమా నాకు చాలా ఇన్స్పిరేషన్ చేసిన సినిమా. కాలపాని, తర్వాత రోజా, ఇవన్నీ మండేతం గారి ఫిల్మ్స్ ఒక పోయిటిక్. అతను మార్నింగ్ సన్ రైజ్ బిఫోర్ నాకు కావాలి ఫిలైట్లో షూట్ అంటే ఎవ్రీ యూనిట్ వి గో టు ఆన్ లొకేషన్ బై 3 AM. 3 AMకి వెళ్ళి 4 AM వరకు సెటప్ రెడీ పెట్టుకొని షూట్ చేస్తారు. అది ప్యాషన్. అంత కంపాషన్గా ఉంటేనే కానీ ఫిలిమ్స్ ఆ విధంగా రావు. నిజమండి. మణిరత్నం గారి సినిమాల తర్వాత సినిమాటోగ్రఫీ గురించి కామన్ ఆడియన్స్ కూడా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అరే సంథింగ్ ఏదో బాగుంది సినిమా, చూడడానికి కళ్ళకు బాగుంది అనే ఫీల్ క్రియేట్ అయింది అప్పటి నుంచి. దళపతిలో రజనీ సార్ పుట్టినప్పుడు ఇంకొక బ్యాక్ లైట్, అదే రజనీ సార్ ఎమోషనల్ అయ్యి వాళ్ళ అమ్మ కోసం మాట్లాడుతున్నప్పుడు ఇంకా సన్సెట్, అటన్నీ వేపేసుకో లేదు, కానీ అయినా దే వాంట్ లైక్ దట్ రజనీ సార్. అందుకని సినిమాటోగ్రఫర్ అంత గట్టిగా ఆ స్టాండర్డ్ ఆఫ్ వర్క్ చేయగలిగాడు. సో దొంగ దొంగ సినిమా ఉంటుంది, ఆ సినిమాలో సాంగ్ ఉంటుంది ప్యాలెస్కి. ఆ ప్యాలెస్కి అప్పట్లో 1 kV లైట్స్ 2000 లైట్స్ కట్టారంట, ఇట్ టైం ఆన్ చేయాలి. సో అలాంటి ఇంపాక్ట్ అనేది ఇన్స్పిరేషన్ చాలా మందికి ఇస్తాయి. ఇప్పటికీ అదే అంటే ఎవరికి మాట్లాడతాయి. సో ఇలాంటి ఎరా అబ్జర్వ్ చేయడం, వాళ్ళు ఎలా ఆ ఛాలెంజ్ని తీసుకొని బ్రేక్ చేసి చేయగలిగారు అనే దాన్ని ఇన్స్పైర్ లైక్ నా జర్నీ సార్తో ఉన్నది కావచ్చు. నేను దాన్ని రజాక్ గారికి నేను కూడా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలి. ఆడియన్స్ చూస్తే ఎవరైనా సరే 1947-46 టైం పీరియడ్లో ఏం జరిగింది అనేది ఖచ్చితంగా ఫీల్ అవ్వాలి, అప్పటికి తీసుకెళ్ళాలి, ఆ లోకానికి తీసుకెళ్ళాలి, మీరు ఆ టైంకి తీసుకెళ్ళాలి మమ్మల్ని అని జరిగింది. కమింగ్ టు దిస్ ఫిలిం, ఇప్పుడు అందరం లాస్ట్ ఇప్పుడు రెయిన్ సీజన్ కదా, ఇప్పుడు లాస్ట్ 1 month రెయిన్స్ ఎలా తెలుసు, హైదరాబాద్లోనే బోటింగ్ చేసుకుని తిరిగే ఏరియాస్ కూడా ఉన్నాయి, ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్స్ ఆల్రెడీ. సో ఈ ఫిల్మ్లో కూడా థియేటర్ ఉన్నసేపు ఆ రెయిన్ అంబియన్స్లో మనం ఉన్న ఫీల్ అవుతుంది. బయట రెయిన్ పడుతుందా అనే ఫీల్ ఉంటుంది మనకి, అది మై ఛాలెంజింగ్. దర్ ఇస్ నో డౌట్ మై ప్రామిసింగ్ వర్డ్. ఈ ఫిలింలో డెఫినెట్లీ క్రాఫ్ట్ వర్క్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, పర్ఫార్మెన్స్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ కావచ్చు, 100% బాగుంటుందండి. మనం అందరం అన్ని లాంగ్వేజ్ని ఎంకరేజ్ చేస్తున్నాం. హానెస్ట్గా యాజ్ ఏ టెక్నీషియన్ అంటున్నాను, యాజ్ ఏ ఆడియన్స్ కూడా ఫిలిం బాగుంటుందని చెప్తున్నాను. అందరూ ఎంకరేజ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. డెఫినెట్లీ వర్త్ అండి ఫిలిం. రివ్యూ కూడా మంచి టాక్ వస్తుంది సార్, రివ్యూ కూడా. అండ్ సార్ నాకు ఒక డౌట్, మీరు రాజమౌళి గారు లాంటి వ్యక్తులను చూశారు, త్రిభువనధారి బార్బరిక్ డైరెక్టర్ని చూస్తున్నారు, ఫస్ట్ ఫిల్మే ఉంటుంది, కానీ వాళ్ళకి ఎంత క్లారిటీ ఉంటుంది, ఎంత నాకు ఇది కావాలంటే ఇది కావాలి, ఇది వద్దు. మీరు సీనియర్, ఇప్పుడు వాళ్ళు అమ్మో రమేష్ రెడ్డి గారు చెప్పారు కదా అని మొహమాట పడ్డమో లేదు, వాళ్ళకు ఒక విజన్ ఉంటుంది. మీరు ఆ సీనియర్ని చూసారు, అప్కమింగ్ ఇప్పుడు వస్తున్న డెబ్యూ డైరెక్టర్స్ని చూస్తున్నారు కదా, మీకు ఏమనిపిస్తుంది? అంటే తెలుగు ఇండస్ట్రీలో వస్తున్న మార్పులు వాళ్ళని చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? గుడ్ క్వశ్చన్ అండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రాజమౌళి సినిమా బాగుంటుంది, త్రివిక్రమ్ సినిమా బాగుంటుంది, సుకుమార్ సార్ సినిమా బాగుంటుంది అంటే ఎందుకుంటుందంటే అందరూ టెక్నీషియన్ ఒక పాయింట్ అనుకొని దాన్ని స్టిక్ అనే వర్క్ చేసి ఎడ్యుకేషన్ చేస్తే బాగుస్తుంది ఆ ఎడ్యుకేషన్ వల్ల. సో ఇప్పుడున్న అయితే న్యూ డెబ్యూ డేట్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, దే నీడ్ టు షేరింగ్ ఐడియాలజీ. అంటే లైక్ సినిమాటోగ్రాఫర్ కానీ, ఎడిటర్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ మా ఐడియాస్ ఇస్తే వాటిని ఆలోచించి అనలైజ్ చేసి ఎస్ ఐడియా బాగుంది ఎగ్జిక్యూట్ చేద్దాం అనిపిస్తే వ్యాలిడ్గా ఉంటే దాన్ని యాక్సెప్ట్ చేసి చేసుకోవాలి. ఆ కొలాబరేషన్ చాలా ఇంపార్టెంట్. ఈవెన్ దో ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ నాకు సినిమా వచ్చింది, ఈ రోజున వర్క్ అయిపోతుంది, వెళ్ళిపోతున్నా కదా, రన్ అయిపోతుంది కదా మ్యాటర్ అనేది ఉండదండి. అలా ఉంటే ఆ మ్యాటర్ రన్నింగ్లో మనం కూడా రన్ అయిపోతాం, స్టాండర్డ్గా ఉంటాం. ఎక్కడ మై పాయింట్ ఈజ్ ఇప్పుడు కరెక్ట్ ఏంటంటే డైరెక్టర్తో స్టోరీ దర్శనం అయినాక
ఇది మనదండి, మీ సబ్జెక్ట్ ఇది అనుకుంటున్నా, నా విజువల్ రిఫరెన్స్ ఇది అనుకుంటున్నా, మీరు ఓకే అంటే ఇలా అవుతుంది, దీనికి ఈ ఎక్విప్మెంట్ అవసరం ఉంటుంది, లేకపోతే సమ్ టైం పడుతుంది ఎక్విప్మెంట్ డజంట్ మ్యాటర్. రిహార్సల్స్, ప్రాక్టీస్, సింగిల్ షాట్ తీయాలి ఎంత టైం పడుతుంది, దాని ఉన్న ప్రాక్టికాలిటీస్ అండి, అది చేసినా అనుకో, డైరెక్ట్ నచ్చింది అనుకో 100% ఒప్పుకుంటాడు. మనకు కూడా మంచి టెక్నీషియన్ పేరు మనకు వస్తుంది, సినిమా బాగా వస్తుంది, అన్నీ ఉంటాయండి. ఇక్కడ కావాల్సిందంటే హోంవర్క్, ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ చేస్తే వస్తుంది, టైం స్పెండ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఊరికే మనం రూపాయలకు బుక్ ఇట్లా అంటే అయిపోయి కదా, ఆ పేజ్ మనం చదివితేనే కదా అందులో ఏముంటుంది. ఆ పేజ్ ఫ్రమ్ ద బిగినింగ్ పేజ్ నుంచి ఎండ్ పేజ్ వచ్చి చదివితే ఏం చెప్పాలనుకుంటే రైటర్ అనేది మనకు అర్థమవుతుంది. సో స్క్రిప్ట్ కూడా అంతే, ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ ద స్క్రిప్ట్ ఫస్ట్ పేజ్ నుంచి ఎండ్ పేజ్ వచ్చి చదివి ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, మేజర్ ఒక 5 to 6 టెక్నీషియన్ ఉంటారు ఇంపార్టెంట్ ఎగ్జిక్యూట్ చేయడంలో. సో వీళ్ళందరూ దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోగలుగుతారు, స్క్రిప్ట్ని అర్థమైపోతుంది. నేను స్క్రిప్ట్ చదివి రిజెక్ట్ చేసిన స్క్రిప్ట్స్ కూడా ఉన్నాయి. నాకు కుదరక ఒక మంచి స్క్రిప్ట్ వదిలేసుకున్నాను, 3-4 స్క్రిప్ట్స్ నాకు అవ్వదు కదా ఎందుకు అని డైరెక్టర్ని అడిగారు, సార్ ఇది అంటే లేదు సార్ ఇంతే అన్నాడు. ఇంతే అన్నప్పుడు నేను మీరు బాగా రాయలేను, నా ఇంటెన్షన్ కాదు, నాకు కనెక్ట్ కాలేదు, నేను చేయలేను అంతే. సో నేను బిజీ అని చెప్పి వెళ్ళిపోవచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. అది ఇంపార్టెంట్ అండి. మనము ఆ డైరెక్టర్తో ఎంత మనం మింగిల్ అవ్వాలనుకుంటామో ఆ డైరెక్టర్ దగ్గర కూడా అది ఉంటే అది ఈక్వల్గా అంతే ఉండాలి. ర్యాప్ అటు నుంచి కూడా అంతే ఉండగలిగి ఈగో లేకుండా పాజిటివ్ మైండ్ లో తీసుకొని మంచి వర్క్ అంటే మీరు అన్నట్టుగా గ్రూప్ గా కలిపి చేసే గ్రూప్ డిస్కషన్ చాలా ఇంపార్టెంట్. పొలిమేర డైరెక్టర్ లైక్ ఆ పొలిమేర 2 చూసారు? చూసాను. అలా పుణ్యమే అవసరం ఒకటి ఉంటుంది క్లైమాక్స్. అతను పుణ్యం హౌస్ చెప్పాడు, కానీ ఆ పుణ్యం హౌస్ ఎలా ఉండాలి, ఒక హిల్ టాప్లో ఉండాలి, ఒక మూన్ ఉండాలి, ఒక వాటర్ బెడ్ ఉండాలి, ఇదంతా చెప్పాడు డైరెక్టర్కి. ఈ యాక్సెప్టెడ్, బ్రో బాగుంది బ్రో డెఫినెట్ మనం చేద్దామన్నాడు. కానీ వాటర్ బోట్ బడ్జెట్స్ బ్రో అక్కడ సెట్ చేసి అంటే బ్రో అవసరం లేదు, సెట్ ఎక్కడ అవసరం లేదు, మనం ఎక్కడ షూట్ చేస్తాం మనం అనుకున్న నేను హట్టు ఫుల్ ఫిగర్ వచ్చేంత వైడ్ పెడతా, దాన్ని మనం పోస్ట్లో స్కేల్ డౌన్ చేసి మనం ఎక్కడ పెట్టాలనుకుంటున్నాం ఆ పర్స్పెక్టివ్ దాంట్లో తీసుకెళ్ళక పెట్టి మనం మ్యాట్ పెయింటింగ్గా లేకపోతే 3Dయా వీ కెన్ మేనేజ్ అని చెప్పి మనం ఆ హట్టు వైట్ షర్ట్స్ అని మేము మ్యాట్ పెయింటింగ్ చేసాం. అవునా? ఓకే, వైడర్ స్కేల్లో ఉండేది. సో అది అట్లా ఏంటంటే ఇది కొలబరేషన్ ఆఫ్ వర్క్ అండి. సో అది కామాక్షి గారు ఒక ఇజ్రా అని ఒక సారీ సార్ వేరే ఉమెన్తో ఇజ్రాతో ఒక ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది. ఆ రోజు ట్రైన్లో సత్యనారాయణ షోతో వెళ్ళిండమ్మా గెటప్ సినిమా అనేది ఫ్లాష్ బ్యాక్ చెప్తున్నప్పుడు అది అబ్జర్వ్ చేసేటప్పుడు మీరు మళ్ళీ వెళ్ళి చూడండి, వాళ్ళిద్దరు ఒక స్ట్రీట్లో ఉంటారు. కెమెరా లెఫ్ట్ సైడ్ ఐజర్ ఉంటుంది, రైట్ సైడ్ కామాక్షి ఉంటుంది. ఫోర్గ్రౌండ్లో ఆ స్ట్రీట్ ఫోర్గ్రౌండ్లో లెఫ్ట్ రైట్ ఒక హౌస్ ఉంటుంది. ఇజ్రా వైపు ఉన్న హౌస్ డోరు ఓపెన్ ఉంటుంది, కామాక్షి వైపు ఉన్న హౌస్ డోరు క్లోజ్ ఉంటుంది. అంటే ఈ ఓపెన్ డోర్ మా ఇన్ఫర్మేషన్ క్లోజ్ డోర్లోకి ఇస్తుంది, అంటే మీ హస్బెండ్ రాంగ్ చేస్తుండు అనేది మెటఫరిక్గా చెప్పడం. దట్ ఈస్ ద థింగ్. సబ్జెక్ట్ని ఆ లైన్ డైలాగ్ ఏంటి దాన్ని ఏ విధంగా చెప్పాలనేది ఇంపార్టెంట్. అలానే పొలిమేర 2లో చిత్రం సింగ్ గారు కామాక్షి వాళ్ళ అబ్బాయి స్కూల్లో చదువుకోండి అని చెప్పి ఇంటికి వస్తుంది, ఊరు పెద్ద సర్పంచ్ అని. అమ్మ నా కొడుకుని బళ్ళు పంపించేసారమ్మా, నువ్వు కొంచెం అయ్యకి చెప్తే చదువుకు వెళ్తాడమ్మా అంటే, ఈలోపు గెటప్ సీన్ ఎందుకు వచ్చావి అది బయటకు వచ్చి కొడతాడమ్మా అని. ఆ సీన్ నేను జస్ట్ 1 hourలో షూట్ చేశాను. 3 o'clock అనుకున్నా పోస్ట్ లంచ్, బట్ డిలే అవుతుంది సమ్ రీజన్స్ ఆన్లోకి ఇంట్లో. నాకు 4:30కి ఆ సీన్ స్టార్ట్ చేయడానికి ఆ సన్లైట్ మిస్ అయిపోతుంది. నాకు ఆర్ట్స్ సీన్ కావాలి, ఎందుకంటే అమ్మాయి ఎమోషన్ ద పెయిన్ అంత ఆర్ట్స్ రేట్ వస్తుంది అని చెప్పి అనుకున్నా. లక్కీలీ అది 45 minutesలో కంప్లీట్ చేసాం, 4:30 to 5:15. ఎందుకంటే హౌస్ షేడ్ వచ్చేస్తుంది మళ్ళీ దాని మీద. అక్కడికి లాస్ట్కి చిత్రం సింగ్ గారి క్లోజప్ షాట్ అతను టవల్ తీసి వెళ్ళిపోయేదానికి ఒక 5 feet స్టూల్ వేసి పెట్టి తీసాం అక్కడ. సో అది అంటే ఎప్పుడంటే నాకు అక్కడ నచ్చింది ఏంటంటే, ఎందుకంటే అమ్మాయి అక్కడ కాళ్ళ చెప్పులు మొక్కుతుంటుంది. ఆ సీన్లో కూడా రైట్ సైడ్లో ఒక వాటర్ బౌల్ పెట్టి కింద కర్రలపై ఉంటుంది, కట్టెలపై. ఆ కట్టెలపై ఎందుకు ఉంటుంది అంటే ఈ అమ్మాయి పెయిన్ లోపల బాధ. మేము సినిమాని వేరే రకంగా చూడాలి సార్ మీరు చెప్తుంటే. ఎందుకంటే అమ్మాయి ఫ్రేమ్ వైడ్ వస్తే ఫోర్గన్లో 4 దూలాలు ఉంటాయి, బ్యాక్లో గేదెల కొట్టం ఉంటుంది, లెఫ్ట్ సైడ్ ఒక ఇంటి పెద్ద మనిషి కూర్చుంటుంది. ఈ అమ్మాయి రైట్ నుంచి డోర్ ఇలా గేట్లోకి ఎంటర్ అవుతుంది కొడుకుని పట్టుకొని. ఇక్కడ కట్టెలపై ఉంటుంది ఫోర్గన్లో.
సో అతను అందుకే నేరో మైండ్కి వస్తాడు. అతను రావడం కూడా వెరీ నేరో మైండ్కి వస్తాడు. అంటే డోర్ ఫ్రేమ్ కంపోజర్ అందుకే అతను వస్తాడు. అతను చూడడం కూడా షార్ట్ ఉంటుంది పాయింట్ ఆఫ్ వ్యూ, అది కూడా వెరీ నేరోగా ఉంటుంది అతని పర్స్పెక్టివ్. అంటే ఇంకోటి ఆ ఇల్లు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నా అంటే నాకు కోఆర్డినేటర్ కూడా గొడవ సార్ ఇల్లు ఇయ్యారంటే నీకు ఇయ్యరేమో నేను మాట్లాడతాను చెప్పి వెళ్ళి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని ఇల్లే కావాలమ్మా అని చెప్పి మాట్లాడి ఒప్పించారు. ఎందుకంటే ఆ ఇల్లు ఎందుకు పెట్టంటే ఒకవైపు గేదెల కొట్టము ఆ ఇంటి వాల్స్ అంతా ప్లెయిన్గా వైట్ ఉంటుంది, ఆ బర్నింగ్ సెన్సేషన్. ఇంకోటి అండ్ ఎక్కువ ఫిల్లింగ్ కూడా పెడదామన్నారు, వద్దని చెప్పి ప్రొడక్షన్ గారికి. అంటే లంకంత కొంపు ఉండి వాళ్ళ పీపుల్ మాత్రం వెరీ నేరో మైండ్ సెట్ పీపుల్. ఫిల్లింగ్స్ ఉండద్దు, కలర్ఫుల్ ఉండద్దు, మొక్కలు ఉండద్దు. మొక్కలకి అంటే పీస్ఫుల్ ఉంటుంది, వస్తుంది. అది కాదు వాడు ఊరికి గ్రామ పంచాయతీ పెద్దలు కావచ్చు కానీ వాడు మైండ్ అంతే నేరో. అది ఇంకోటి దాని బిఫోర్ సీన్ కూడా అమ్మాయి నడుచుకుంటూ వస్తుంటుంది కొడుకుని తీసుకొని ఆ ఇంటికి రావడానికి. ఫస్ట్ ఎంటీ రోడ్ మీద షాడో మదర్ అండ్ సన్ ది షాడో ఫాలో అవుతుంది. షాడో నుంచి వాళ్ళని రివీల్ చేస్తాం. అంటే అది ఏం చెప్పబోతుంది ఇది నేనంటే పొలిమేర ఒప్పుకొని చేయడం. ఇంకోటి ఇంత ఆలోచన చేస్తూ కూడా మేము 26 days చేయడం అంటే టీమ్ వర్క్. డైరెక్టర్ వెరీ క్లారిటీ, నాకు ఇంతే బ్రో, దీంట్లో నువ్వు ఏం చెప్పాలనుకుంటే చెప్పు, ఇంతకన్నా మనకి ఎక్స్ట్రా వద్దు. నేను ఏదైనా ఎక్స్ట్రా షార్ట్ దిద్దామన్నా కానీ వద్దేమో అనిపిస్తుంది బ్రో అంటాడు. లేదు బ్రో, ఎడిటర్ కూడా ఒక ఫ్రీడమ్ ఇవ్వాలి, ఇంకో యాంగిల్ మనం వైడ్ ఇవ్వాలి కదా అంటే సమ్ టైమ్స్ ఓకే అంటాడు, సమ్ టైమ్స్ ఈజ్ వెరీ స్ట్రాంగ్ మైండ్ ఎడిటింగ్ సార్ వద్దనుకుంటే వద్దు. సో అలా ఇలా ఇక్కడ కూడా మోహన్ శ్రీవాస కూడా దీంట్లో ఒక ఓల్డ్ బిల్డింగ్ ఉంటుంది, అబండెంట్ బిల్డింగ్ సినిమాలో. అతను చెప్తున్నప్పుడు ఏం ఎక్స్పెక్ట్ ఏదైతే మేము ఇమాజిన్ చేసినాం దానికోసం ఒక ఆల్మోస్ట్ 7 రిక్కీస్ వెళ్ళాం, 7 days వెళ్ళాం రిక్కి. ఎక్కడ దొరుకుతాను ఫైనల్ అదొకటి దొరికింది. ఇంకోటి హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ అని ఒకటి ఉంటుంది, దాన్ని మేము అక్కడ షూటింగ్ పర్మిషన్ లేదు, దాన్ని రిప్లికేట్ చేయాలి. అది చార్మినార్లో అసలు అక్కడ పర్మిషన్ అనేది చాలా కష్టం. అలాంటి దాంట్లో ప్రొడక్షన్ మేనేజర్స్ వెళ్ళి లైన్ పడి వెళ్ళి వాళ్ళు మేనేజ్ చేసి అక్కడ పోలీస్ స్టేషన్ పర్మిషన్ తీసుకొచ్చి అక్కడ చెప్పాక 7 days షూట్ చేశాను. అది అంటే మనం ఏమి ఇమాజిన్ చేస్తున్నాం, ఏం చెప్పాలనుకుంటాం, స్క్రిప్ట్ విన్నప్పుడు వాట్ ఐ ఫెల్ట్ అనేది ఎగ్జిక్యూట్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దట్స్ ద రీజన్ టైం టేకింగ్ అనేది లైక్ మేకింగ్ కోసం కదండి. ఆ మేకింగ్ అట్లా రావాలంటే ప్రీ ప్రొడక్షన్ ఎంత స్ట్రాంగ్ చేయాలి, లొకేషన్ ఎంత అనలైజ్ చేసి పట్టుకోవాలి అని. సమ్ టైమ్స్ డైరెక్టర్ సంబంధం లేకుండా డైరెక్టర్ ఓకే అన్నా కానీ నేను నైట్ టైం వెళ్ళిపోతాను. నేను మా అసిస్టెంట్స్ ఐదర్ మై మెయిన్ అసిస్టెంట్ సందీప్, నెక్స్ట్ నాగార్జున, మేము వెళ్ళిపోయి నైట్ అంతా అక్కడ కూర్చొని అబ్జర్వ్ చేస్తాం. ఈ టైంలో ఏం జరుగుతుంది, ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది అక్కడ, పబ్లిక్ మూమెంట్ ఎలా ఉంది, గుడ్ వైబ్ నెగిటివ్ వైబ్ ఇంకేం జరుగుతుందా. సో దాని సబ్జెక్ట్కి ఇన్కార్పొరేట్ ఎలా చేయాలి అనేది ఐడియా. అంటే సినిమాటోగ్రఫర్ పోర్షన్ ఏంటంటే సినిమాని రికార్డ్ చేసి ప్రజెంట్ చేయడం కాదు, డైరెక్టర్ ఐడియాలజీని ఆలోచనలకు దృశ్య రూపమే. మీరు దర్శకులు మెదడులో ఉంటుంది అంత సినిమా, మీరు దాన్ని బయటికి తీసుకొచ్చి పెట్టాలి, అది చేయగలిగేది మీరే. పర్స్పెక్టివ్, అస్థెటిక్ సెన్స్, మెటఫరికలీ అండ్ అంటే పబ్లిక్ చూసినంతసేపు పబ్లిక్లో ఖచ్చితంగా మూవీ చూసినప్పుడు ఆడియన్స్ మూవీలో ఒక 10 roles ఉంటే ఏదో ఒక రోల్ కనెక్ట్ అవుతాడు. ఇఫ్ ఐ ఆమ్ దేర్, నేను అదైతే ఏంటి అనేది ఫీల్ క్రియేట్ చేయాలి. ఆ ఫీల్ క్రియేట్ చేసేది క్రాఫ్ట్ వర్క్. ఆ క్రాఫ్ట్ వర్క్లో సినిమాటోగ్రఫీ కావచ్చు, ఆర్ట్ కావచ్చు, ఇంకేమైనా ఉంటాయి. ఇదండి, దిస్ ద రీజన్ ఐఎమ్ హియర్. మీతో ఇంటర్వ్యూ అవ్వడం కూడా వెరీ మచ్ హ్యాపీ అండ్ బ్లెస్సింగ్ ఫెలో అనుకుంటా. ఐఎమ్ బ్లెస్డ్ విత్ గాడ్, మై పేరెంట్స్ బ్లెస్సింగ్స్ అండ్ మై బాస్ కావచ్చు. ఎందుకంటే వాట్ ఐ ఫెల్ట్ అనేది ప్రూవ్ చేసుకోవాలి అనేది నా ఇన్నర్ ఫీలింగ్. సో అంత స్ట్రాంగ్ మైండ్ సెట్ ఉండడానికి రీజన్ వేరే కమ్స్ అనేది ఉంటుంది కదా, పెరిగిన వాతావరణం, తిరిగిన ఫ్రెండ్స్ అనేది ఉంటుంది కదా. లక్కీలీ నాకు రాజమౌళి కాంపౌండ్ సెంటర్ గారు ఆ పొటెన్షియల్ అంటే దాన్ని స్ట్రాంగ్గా మనం ఉంచుకోవాలి, చెయ్యాలి అనేది ఐడియాలజీని ఇంకా స్ట్రాంగ్ చేసింది. మనం కొన్నింటిని సెలెక్ట్ చేసుకుంటాం సార్, అవి సక్సెస్ అవ్వచ్చు, కానీ కొన్ని మనల్ని సెలెక్ట్ చేసుకుంటాయి. అలా డిఓపి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, ఎందుకంటే మీ అక్క సపోర్టు, తర్వాత మీరు చదువుకోవడం, అందులో టాపర్ అవ్వడం, ఇది ఒక సినిమాలా ఉంది. నిజంగా వింటుంటే ఒక స్క్రీన్ ప్లే వింటున్నట్టుగా ఉంది. ప్రతిదీ నాకు సీన్ కళ్ళకి కట్టినట్టు. తర్వాత కట్ చేస్తే మీకు ఇష్టమైన సెంథిల్ గారు, రాజమౌళి గారు 2 టాప్ మూవీస్లో వర్క్ చేయడం, మీరు చేసిన ఇండిపెండెంట్ మూవీస్ అన్నీ కూడా వండర్ఫుల్గా జనాలందరూ నోటీస్డ్. ఆ ఫిల్మ్స్ పొలిమేర కానివ్వండి, రజాకర్ అన్నీ మళ్ళీ అన్నీ కామన్గా ఏదో లవ్ స్టోరీ అది అలా కాదు, మీకు అన్ని టఫ్ టాస్కులు ఇస్తున్నారు మీకు ప్రూవ్ చేసుకోవడానికి. సో ఖచ్చితంగా మీరు అభిమానించే సెంథిల్ గారి స్థాయికి తెలుగు సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రఫర్గా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. సెంథిల్ గారు పొలిమేర స్క్రీన్కి వచ్చారు,
చాలా బాగుందని ఇంటర్వల్ బ్యాంక్లో చెప్పాడు, కాంగ్రెస్ చాలా బాగా చేసామని. అర్జెంట్గా మన సినిమాగా ఫస్ట్ కూడా స్క్రీనింగ్ చేయమని చెప్పారు. రజా గారికి అయితే ఇక ఈజ్ ఆల్సో వెరీ మచ్ హ్యాపీ. అంటే అసిస్టెంట్ సక్సెస్ అయితే బాస్ అనేది, గురువు అనేది ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. పిల్లాడైనట్టే ఉంటుందండి. రీసెంట్ లాస్ట్ టైం సెల్ గారు కూడా ఈ ఫిలిం చూసారు, బార్బరీ కూడా మన అయిన షోలో. వెరీ గుడ్ జాబ్, ఎక్సలెంట్. ఈవెన్ ద డైరెక్టర్ స్క్రీన్ ప్లే అనేది చాలా టఫ్ స్క్రీన్ ప్లే, దాన్ని హోల్డ్ చేయడం చాలా. ఇంటర్వల్ బ్యాంక్ అయితే చాలా గూస్ బంప్స్ రమేష్, ఎక్స్ట్రాడినరీ ఫిలిం, బాగా తీశారు. బట్ ఎడిటర్కి మాత్రం చాలా ముందు స్క్రిప్ట్ రాసినప్పుడు వాడి మీద నెక్ పైన కత్తి పెట్టారు అని చెప్పడం జరిగింది. అంటే ఇదేనండి బేసికలీ ఫ్యామిలీ సపోర్ట్. ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ 2 kids. బేసికలీ మనం అందరం 6 o'clock అయిపోయింది, 7 o'clock ఇంటి కోసం ఎక్స్పెక్ట్ చేశాం. బట్ థింగ్స్ డిస్కషన్ చేస్తూ 9, 10 అయినా కానీ సపోర్ట్ చేసే ఫ్యామిలీ ఉండాలి. లక్కీలీ హ్యావ్ సపోర్టింగ్ ఫ్యామిలీ, వైఫ్ కావచ్చు, కిడ్స్ కావచ్చు, మై పేరెంట్స్, ఎవ్రీథింగ్. హోప్ఫుల్లీ ఇంకా మంచి సబ్జెక్ట్ చేస్తారు. మీరు చెప్తాను కదండి, మీ గురువు గారి స్థాయికి మీరు కూడా ఎదుగుతారు కంపల్సరీ. అండ్ ఈ త్రిబాణధారి బార్బరీకి కూడా మంచి కమర్షియల్ హిట్ అవ్వాలని, జనాలందరూ థియేటర్స్కి వచ్చి చూడాలని కోరుకుంటున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఇక్కడ దాకా వచ్చారు, స్టిల్ మీరు అంతే హంబుల్గా ఉన్నారు, అదే వినయం ఎక్కడా పోలేదు. మంచి మంచి ఫిల్మ్స్ డైరెక్టర్స్ రెమ్యునరేషన్తో భయపడకుండా మళ్ళీ మీ దగ్గరికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.